పుస్తక పఠనం తరపున పుస్తక ప్రియులందరికీ కూడా శుభ సాయంకాలం. మన పుస్తక ప్రియులందరికీ ఆరాధ్య దేవుడు డాక్టర్ పట్టాభిరామ్ గారు. అలాంటి పట్టాభిరామి గారు ఈ మధ్యనే స్వర్గస్థులైనారు. ఆయన గుర్తుగా ఒక్క నిమిషం మనం సంతాపం తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం అవకాశం ఉన్న వాళ్ళు నుంచోండి, లేకపోతే కూర్చొని జస్ట్ ఒక్క నిమిషం మౌనాన్ని వహించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వ్యక్తిత్వ వికాస పుస్తకాలకి మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఆ, పుస్తక రచనలో ఆరాధ్య దేవుడు మనకి డాక్టర్ పట్టాభిరాము గారు. పట్టాభిరావు గారు రాసిన పుస్తకాలు ఫస్ట్లో చిన్న చిన్న పుస్తకాలు రాసి, తర్వాత సుమారుగా అతను తెలుగు, కన్నడ, తమిళ్ అండ్ ఇంగ్లీషు పుస్తకాల్లో సుమారు ఒక 110 పుస్తకాలు రాసి మన అందరినీ కూడా ఈరోజు ఈ విధంగా పుస్తకాలు చదివి ఎన్నో వేరే వేరే ఆ పుస్తకాలు కూడా చదివి ఈరోజు ఇలాంటి పుస్తక సమీక్ష పెట్టడానికి మెయిన్ కారణం కూడా డాక్టర్ పట్టాభిరామ్ గారు. నాకు స్వతహాగా పుస్తక గురువు డాక్టర్ పట్టాభిరామ్ గారు. ఆయన చిన్న చిన్న పుస్తకాలు ముందు చదివి అలా ఆ పుస్తక హ్యాబిట్ ని అలవాటు చేసుకొని ఆయన పుస్తకాలు మొత్తం మాక్సిమం నేను ఒక 80-90% పుస్తకాలను చదువుంటాయి. ఏమన్నా కొన్ని పుస్తకాలు మిస్ అయ్యి ఉండొచ్చు. ఆ చిన్న పిల్లలకు కూడా పనికొచ్చే పుస్తకాలు, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి అందరికీ పనికొచ్చే పుస్తకాలు అనేవి ఉన్నాయి. అవి చిన్నపిల్లలకి పనికొచ్చే పుస్తకాలు ఒక్కొక్క అంటే ప్రపంచ శాస్త్రవేత్తలు అలాంటి రకరకాలుగా ఒక 10 పుస్తకాలు ఒక సెట్ ఉండేవి, చిన్న పుస్తకాలు. అవి చిన్నప్పుడు మా పిల్లలతో చదివించేవాడిని. అంటే అట్లాగా ఈ పుస్తకాలు అనేవి వ్యక్తిత్వ పుస్తకాలు చదువుతూ అలాంటి నేను ఉన్నతంగా ఎదగటమే కాకుండా ఈరోజు ఈ పుస్తక సమీక్షను పెట్టి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకురావడానికి ప్రధానమైన ఆ పుస్తక గురువు డాక్టర్ పట్టాభిరామ్ గారు. డాక్టర్ పట్టాభిరామ్ గారు యొక్క పూర్తి పేరు డాక్టర్ బావరాజు వెంకట పట్టాభిరామ్. ఈయనకి 75 సంవత్సరాలు. ఈయన రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నటిస్టు, మెజిషియన్. అందరికీ సుపరిచితుడే. ఇతని గురించి చెప్పటానికి ఒక సెక్షన్ అంతా సరిపోతుంది, అంత హిస్టరీ ఇతనికి ఉంది. క్లుప్తంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటూ మళ్ళీ మనం సెక్షన్ లోకి వెళ్ళటం అనేది జరుగుద్ది. తూర్పుగోదావరి జిల్లాలో ఈయన జన్మించాడు. 15వ సంతానము. ఇతనికి 2 పురస్కారాలు వచ్చేవి. ఉగాది పురస్కారం ఏపీ గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. హిప్నటిస్ట్ పై ఫ్లోరిడా యూనివర్సిటీ వారు డాక్టరేట్ గా ఇచ్చి గౌరవించడం అనేది జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తి చనిపోయిన సందర్భంగా ఒక బుక్, ఆయన సంబంధించిన బుక్ సమీక్ష చేద్దాం అనుకుంటే డాక్టర్ రమణి గారు మనసు భాష, మైండ్ మ్యాజిక్, ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనే ఒక మనసుకు సంబంధించిన ఒక మంచి పుస్తకాన్ని సమీక్ష చేయడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు పుస్తక సమీక్ష చేసే ఇది శ్రీమతి రమణి గారు. ఈమె ఎంకామ్, ఎంబీఏ అండ్ సిఏ ఇంటర్ చదువున్నారు. అంతేకాకుండా ఇన్ఫాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, కోచ్ నరేంద్ర గారి దగ్గర ఉపనపము ఇలాంటి మైండ్ మాస్టర్, ఎన్ఎల్పిలో కోర్స్ స్కిల్ గాని చేయడం జరిగింది. అది కూడా ఒక బేస్ అయ్యింది ఈ ఎన్ఎల్పి బుక్ చెప్పడానికి. ఈ పుస్తకాన్ని చాలా తక్కువ, అంటే ఈరోజు ఈ శనివారం ఒకరు ఇవ్వాల్సి ఉంటే వారు జస్ట్ నెక్స్ట్ శనివారానికి పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ శనివారం ఇవ్వాల్సిన రమణి గారు ఈ శనివారానికి ముందుగా అడ్వాన్స్ గా వచ్చి జస్ట్ 2 రోజుల పుస్తకాన్ని చదివి ఈరోజు సమీక్ష చేయడానికి సర్వసిద్ధులయ్యారు. అవన్నీ కారణంగా ఏంటంటే అంతకు అంత తక్కువ టైంలో కూడా పుస్తకాన్ని చదివి దాన్ని సమీక్ష చేయగలుగుతున్నారంటే గ్రేట్ రమణి గారు.
ఈరోజు థ్యాంక్ యూ. డిజిటల్ డయాస్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ అండి. ముందుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. థ్యాంక్ యూ గాడ్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనము, విద్యాభివృద్ధులు నేర్పిన గురువులకి అభివందనము, నాకు ఈ సపోర్ట్ ఇచ్చిన ఈ పుస్తక పఠనంకి దినదినాభివృద్ధి జరగాలని కోరుకుంటూ, అసలు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనేది పట్టాభిరామ్ గారు రాసిన బుక్ అండి. ఇది పట్టాభిరామ్ గారు జనవరి 2022లోని పబ్లిష్ చేశారు. దీన్ని అసలు చదివితే మనం అద్భుతాలు సృష్టిస్తామండి. అసలు అందులో పాయింట్ టు పాయింట్ అనే కాదు, కొన్ని పాయింట్స్ నేర్చుకున్నా చాలు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాము. ఎన్ఎల్పి అంటే మనసు భాష. అసలు మన మైండ్ అనేది ఎట్లా మ్యాజిక్ చేస్తుంది? మనకి చుట్టూ అన్నీ ఉన్నాయి, కానీ ఆ చుట్టూ ఉన్నవి ఎలా తీసుకోవాలి అనేది టూల్స్ అవి మన మనసులోని ఏదో ఉంది కావాలి అన్నప్పుడు కొన్ని టూల్స్ కావాలి. అవి ఎట్లా తెలుస్తాయి? ఇట్లాంటి పవర్ఫుల్ బుక్స్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ లోని ఇట్లాంటి పవర్ఫుల్ బుక్ చదివామనుకోండి, మనకి నార్మల్ పర్సన్ అబ్నార్మల్ పర్సన్ కింద వెళ్ళొచ్చు. అసలు మన పట్టాభిరామ్ గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్సే కాకుండా స్పీచెస్ ఇచ్చారు. అట్లాగే మా బాబుని చిన్నప్పుడు అసలు సపోజ్ అందరికి పీరియాడిక్ టేబుల్ అంటే చాలా కష్టము. ఏదైనా ఒకటి అడిగి దాని మీద కిందన దాని బేస్ నెంబర్ అడుగుతారు. పీరియాడిక్ టేబుల్ ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అడిగింది ఎలా చేయాలి అనేది పిల్లలకి 10 ఇయర్స్ పిల్లలకి 15 ఇయర్స్ పిల్లలకి నేర్పి అది గుర్తు పెట్టుకోవడం ఎలాగో నేర్పించారండి. అట్లాంటివి మైండ్‌తో మనం గుర్తుపెట్టుకోవడం ఎలాగా అనేది కూడా నేర్పిస్తారు. సపోజ్ మనము హ్యాండ్ జెస్చర్స్ ఉన్నాయి కదా సార్! దీన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మన మైండ్ యాక్టివ్ అవుతుంది. సపోజ్ ఈ ఫింగర్స్‌ని ఇట్లా మనం చేసి టెక్నిక్ లాగా ఇలా ఫాలో అయ్యామనుకోండి. అందరూ అందరూ ప్రాక్టీస్ చేయండి ఒకసారి. బొటన వేలు, తర్వాత వేలు. ఇట్లాగా 2, 3, 4 ఇట్లాగ మనం ఫాస్ట్‌గా చేసేయగలుగుతాము. అవును కదా సార్! అందరూ చేయగలుగుతున్నారు కదా ఫాస్ట్‌గా. అందరూ చేయగలుగుతుంటే యెస్ అని చాట్ బాక్స్‌లో చేయండి. యెస్ అని. ఇప్పుడు దీనికి ఇంకొక రకం చెప్తారన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇట్లా మనం చేసినప్పుడు మన నార్మల్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుందంట. ఇప్పుడు ఫస్టు కుడి చేతిదేమో ఈ 2 పట్టుకోండి. ఎడమ చేతిది చిటికెన వేలుతో పట్టుకోండి. ఎడమ చేతిది చిటికెన వేలుతో పట్టుకోండి. అహా! ఇట్లా ఒకటేమో కుడి చేతిది చూపుడు వేలికి, ఒకటి చిటికెన వేలికి. ఆపోజిట్‌లో చెయ్యండి. అట్లా ఆపోజిట్‌లో 1, 2, 3, 4 అంటే ఇది ఈ బ్రెయిన్ ఒకటి, ఈ బ్రెయిన్ అంటే కాన్సంట్రేషన్ పెడుతున్నాం కదా మనం. ఇందాకంటే కాన్సంట్రేషన్ పెట్టలా. నార్మల్‌గా పెట్టేసాము. ఇప్పుడు ఇలా చేయబట్టి కాన్సంట్రేషన్ వస్తుంది మనకి. ఇది మనకు ప్రాక్టీస్ కావాలి. ఇది మనకు ప్రాక్టీస్ కావాలంటే మనం ఏం చేసుకోవాలి? కళ్ళు మూసుకొని ఇప్పుడు మీరందరూ అలా ప్రాక్టీస్ చేశారు, కానీ చేయలేకపోయారు. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఫింగర్స్ అలాగేం టచ్ చేయొద్దు. కానీ అనుకోండి. ఫస్ట్ చూపు అనొద్దు అసలు. అనకుండా మీరు మనసులో అనుకోవాలి. ఇలా చేస్తున్నాము అని అనుకరించుకోవాలి మనం. బొటనవేలు ఇది చిటికెన వేలు 1, 2, 3, 4 అని అలా ప్రాక్టీస్. 1, 2, 3, 4 అది ఎట్లాగంటే బొటనవేలు, చూపుడు వేలు, బొటనవేలు, చిటికెన వేలు అట్లా. అట్లా మీరు 2 టైమ్స్, 3 టైమ్స్ అనుకున్నాక ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఇందాక కన్నా చేయగలుగుతారు. ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేసుకోండి అందరూను. ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫింగర్స్ పెట్టండి. ఆ! లెఫ్ట్ ఫింగర్ ఏమో చిటికెన వేలుకి పెట్టండి. రైట్‌దేమో చూపుడు వేలుకి పెట్టండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. కొంచెం మూవ్‌మెంట్ ఫాస్ట్‌గా వస్తది. ఇట్లా మనం ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ముందు మనం చేసిన దాన్ని మనం థింక్ చేసుకోవాలి. బ్రెయిన్‌ని యాక్టివ్ చేయాలి. అంటే అది మన యొక్క నాడీ వ్యవస్థ మీద అనుకరణ పడుతుంది. నాడీ వ్యవస్థ అనేది న్యూరాన్స్. ఎన్ఎల్‌పిలో ఫస్ట్ పాయింట్ న్యూరాన్స్. అంటే మన యొక్క నాడీ వ్యవస్థ.
ఈ నాడీ వ్యవస్థ అనేది మనకి తెలిసిన భాష చెప్తాను. కంప్యూటర్ తెలుసు కదా! సార్ థాంక్ యూ సార్ రామ్మోహన్ గారు. ఆ! మనకి న్యూరాన్స్ ఎలా ఉపయోగపడుతుందంటే, మనకి కంప్యూటర్ తెలుసు కదా! కంప్యూటర్ అనేది మన బాడీ లాగా. మైండ్ అంటే అందులో ఉన్న హార్డ్‌వేర్. మనం కంప్యూటర్‌లోని హార్డ్‌వేర్‌ని ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తాము? హార్డ్‌వేర్ టెక్నీషియన్ పిలుస్తాము, బాగు చేపించుకుంటాము. మరి అట్లాగే మన మైండ్‌లోని ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి? దాన్ని ప్రోగ్రామింగ్ చేసుకునేటట్టు, రీప్రోగ్రామ్ చేసుకునేటట్టు టెక్నిక్స్, ఆ హిప్నోటిజం అట్లాంటివేవో చిన్న చిన్నవి చూడటము, పాజిటివ్ థింకింగ్ చూడటము, మన పేరెంట్సు వాళ్ళతో మాట్లాడటము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాము. మన పంచేంద్రియాలకు ఒక భాష ఉందంట. అవేంటంటే ఆ భాషను రూపొందించుకొని, అవి జ్ఞానేంద్రియాల ద్వారా ఆ భాషను రూపొందించుకొని మనకు తగిన అనుభవాలను కల్పిస్తది. సపోజ్ మన పంచేంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నాలిక, స్పర్శ ఇవి కదా సార్! మనం కళ్ళు మూసుకొని ఉండమని చెప్పి మనకేమో చక్కెర నోట్లో వేస్తే మనకు తెలుస్తుంది కదా తీపి అని. అది మనకి ఎప్పటి నుంచి తెలిసింది? చిన్నప్పుడు మనకు ఆ చక్కెర ఇచ్చి, మనకి ఇది తీపి అని చెప్పారు. అదే నిమ్మకాయ వేసి తీపి అని చెప్తే అదే మనం అనేవాళ్ళమేమో తీపి అని. మనకి మొదటి నుంచి అట్లాగా ఆ భాషను మనకు నేర్పారు. పంచేంద్రియాలకి ఈ భాషను నేర్పారు. ఇట్లా ఆ భాషని మనం ఆ విధంగా అనుకరణ చేసుకుంటున్నాము. ప్రోగ్రామింగ్ అందరికీ భాష ఒక రకంగా ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనసు మీద పడతది ముద్ర. ఒక్కొక్కరు ఒక్కొక్క భాష ఒక్కొక్కటి. అంటే మనం చదివే లాంగ్వేజ్ కాదు. మనం విన్నదాన్ని మనం మనసులో అలా పడుతుంది. మనకు తెలుగు వచ్చు. కొందరికి ఇంగ్లీష్ వచ్చు. అది వాళ్ళ భాష. వాళ్ళ ప్రోగ్రామింగ్ అది. కొందరికి హిందీ వచ్చు. వాళ్ళ ప్రోగ్రామింగ్ అది. అట్లాగా మనం ఏమనుకుంటాము, చిన్నప్పటి నుంచి మనకి తుమ్మితే బయటికెళ్ళొద్దు, గ్లాస్‌తో మంచినీళ్ళు తాగండి అని మనకు చెప్పారు కదా! మనం ఆ విధంగానే మనం ఇప్పుడు దాకా అట్లాగా ప్రోగ్రామింగ్ చేసుకొనున్నాము. డబ్బులేమైనా చెట్లుకి కాస్తాయా? మీరు ఈ విధంగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి అనేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇట్లాంటి డబ్బులు చెట్లుకి కాస్తాయి అనే దాన్ని మనం ఇప్పుడు ఏం రూపాంతరం చేసుకోవాలి? అవును. డబ్బులు చెట్లుకి కాస్తాయి. ఎలా? ఇప్పుడు మనం ఉన్న డబ్బులు పెట్టుబడిని మనం ఫార్మింగ్ ల్యాండ్‌లో పెడితే అవి ఇప్పుడు డబ్బులు చెట్లుకి కాస్తున్నాయి కదా! అంతేగాని మన మనసులో డబ్బులేమైనా చెట్లుకి కాస్తున్నాయా అనేదే మనం అలా ఫీలింగ్‌లో ఉండిపోతే, ఇంక మనం ఎలా డెవలప్ అవ్వగలుగుతాము? ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెడితే, ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లోంచి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. సపోజ్ మన సంపాదనలో నుంచి కొంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి పెట్టి, మిగిలినవి అనాలిసిస్ ప్రకారం అది బడ్జెట్ ప్లానింగ్ అది సెపరేట్ టాపిక్‌లెండి. అట్లా జేసుకోవాలి. అసలు ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసము మనసెలా పనిచేస్తుంది? అంటే మన గురువు గారైన పట్టాభి గారు చెప్పింది మనసెలా పనిచేస్తుంది? భయాలపై ఎలా నియంత్రణ? బలమైన ఆత్మవిశ్వాసం, అభిప్రాయాలు మరియు అవగాహన, శ్రద్ధ, ధ్యానం, ప్రాముఖ్యత. అవెట్లాగంటే మెడిటేషన్ ద్వారా శ్రద్ధ, ప్రాముఖ్యత వస్తుంది విజువలైజేషన్ ద్వారా. సంప్రదింపుల కళ, కమ్యూనికేషన్సు, లిజనింగు వస్తుంది. నెగెటివ్ ఆలోచనల ప్రభావం కూడా మనము ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ దాంట్లోంచి చెయ్యొచ్చు అన్నారు సార్. హ్మ్. అసలు ఈ ఎన్ఎల్‌పి అనేది స్టార్ట్ చేసింది, దీన్ని కనిపెట్టింది ఎవరంటే రిచర్డ్ బ్లెండర్ అండ్ జాన్ గ్రైండర్. రిచర్డ్ బ్లెండర్ అండ్ జాన్ గ్రైండర్. రిచర్డ్ బ్లెండర్ అనే అతను ఆంథ్రోపాలజిస్ట్. జాన్ గ్రైండర్ అనే అతను భాషా పండితుడు. వీళ్ళిద్దరూ ఒక హాస్పిటల్‌లో వర్క్ చేసినప్పుడు, అసలు వచ్చి పేషెంట్స్ వెళ్ళే దాని బేస్ మీద అంతా అనాలిసిస్ చేసి, చాలా రకాల సర్వేలు చేసి, ఫైనల్‌గా ఎన్ఎల్‌పి టెక్నిక్స్ అనే బుక్‌ని రాసున్నారండి. దాన్ని మనకి పట్టాభిరామ్ గారు ఈ విధంగా మనకి తెలుగు అనువాదంలో మనకి పుస్తకం ఇచ్చున్నారు. అసలు ఈ ఎన్ఎల్‌పి టెక్నిక్స్ రిచర్డ్ బ్లెండర్ అండ్ జాన్ గ్రైండరు మనకి ఇచ్చిన దాన్ని, అప్పుడు అమెరికాలో ఉన్న ఒకతను ఆంథోనీ రాబిన్స్ అనే అతను ఎట్లా అప్లై చేశాడు? అతను దాని ద్వారా ఎలా అనుభూతి చెందాడు అన్నది తెలుసుకోవాలని పట్టాభిరామ్ గారు ఒక చిన్న స్టోరీగా ఇచ్చున్నారు. అతను ఒక రెస్టారెంట్‌లో వర్క్ చేసేవాడు. రెస్టారెంట్‌కి పెద్ద పెద్దోళ్ళొచ్చినప్పుడు ఇట్లా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ టెక్నిక్స్ అంటూ ఏవో మాట్లాడుకోవడము, సర్వ్ చేసి ఎళ్ళినప్పుడు అనాలిసిస్‌లు వాళ్ళు కొద్ది డిస్కషన్ విని, అది ఏంటి అని తెలుసుకుందామనేసి అతను దాని గురించి నేర్చుకొని, దాని కోసం అమెరికా, ఆస్ట్రేలియాలోని కోర్సులు చేరాడు. ఇబ్బంది పడినా ఏదో రకంగా అక్కడ కోర్స్ చేరి అవి నేర్చుకున్నాడు.
నేర్చుకొని మరి దాన్ని ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు. నేర్చుకున్న టెక్నిక్స్‌ని అతని యొక్క అనుభవాలతోని ప్రెజెంట్ చేయాలనుకున్నప్పుడు ఆశ్చర్యంగా ఒక్కొక్క దానికి 5, 5 వేల మంది వచ్చేవాళ్ళంట. ఇవి సింపుల్‌గా కొంత అమౌంట్‌తోనే వాళ్ళందరికీ ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి ఏమో సొంత ఫ్లైట్ ఏసుకొని ఆస్ట్రేలియాకి కూడా వెళ్ళి అట్లా చెప్పొచ్చేవాడంట. అంటే సొంత ఫ్లైట్ అంటే సొంత ఖర్చులతో ఫ్లైట్‌లో వెళ్ళి. అట్లా ఒక్కొక్క బ్యాచ్‌కి 5, 5 మందికి శిక్షణ ఇచ్చారు. మొదట్లో అతను 10x10 రూమ్‌లో షేరింగ్‌లో ఉండేవాడు. ఎప్పుడు హోటల్‌లో వర్క్ చేసినప్పుడు. అతి తక్కువ సమయంలోనే అమెరికాలో మొదటి 25 మంది బిలియన్స్ సంఖ్యలో చేరిపోయారు. మొదటి 25 మందిలోనే చేరారు. ఏం చేశారు సింపుల్‌గా అతను ఎన్ఎల్‌పి టెక్నిక్స్‌ని ఎలా ఉపయోగించాలి? దాన్ని ఏ విధంగా చేసుకోవాలి? అనే ఒక దాని బేస్ మీద అతను ఆ విధంగా డెవలప్ అయ్యారు. దాన్ని మనకి బుక్‌లో రాసున్నారు ఆ విధంగా. అందరికీ ఎవరి ఆరోగ్యం వాళ్ళది పెట్టుబడే కదండీ! మన ఆరోగ్యం మన పెట్టుబడే. మీ ఆరోగ్యం మీ పెట్టుబడి, ఎవరి ఆరోగ్యం వాళ్ళదే పెట్టుబడి. దీనికి సా దానికి సపోజ్‌గా ఒక బిల్ గేట్స్ స్టోరీ ఒకటి చెప్పాను. బిల్ గేట్స్ కూడా ఎన్ఎల్‌పి టెక్నిక్స్ నేర్చుకున్నారు. నార్మల్‌గా ఇట్లాగా అన్ని రకాల బుక్స్ చదవడము, అట్లా బుక్స్ చదివి బిల్ గేట్స్ కూడా నేర్చుకున్నారు. అతను నేర్చుకున్నప్పుడు అతను ఒక పేపర్ మీద రాసుకున్నారు. ఏదైనా మనం అనుకున్నది రిటర్న్‌గా రాసుకోవాలి. బిల్ గేట్స్ ఒకసారి పేపర్‌లోని ఏం చేశారంటే టెండర్స్ పడినాయంట. ఏమని? ప్రోగ్రామింగ్ ఒకటి కావాలి మాకు. టెండర్స్‌కి ఆల్ఫర్ చేస్తున్నాము అని. దానికి ఆయన పేపర్ మీద ఏం రాసారంటే వాళ్ళ అమ్మగారికి ఉత్తరం రాసారు. నేను ఇప్పుడు పేపర్‌లో టెండర్ పడుతుంది ప్రోగ్రామింగ్‌కి. ఈ ప్రోగ్రామింగు నేను వేస్తున్నాను. ఇది నాకొస్తుంది. నేను దాని మీదే ఈ ప్రోగ్రామ్ మీద అంతా నడుస్తది. కంప్యూటర్స్ అని రాసి వాళ్ళ మదర్‌కి పోస్ట్ చేసేసారు. పోస్ట్ చేసిన కొన్ని రోజులకి టెండరింగ్ అన్ని ప్రాసెస్ అయ్యి అంతా అయ్యేసకల్లా అతనికే వచ్చింది బిల్ గేట్స్‌కే. ఆయన అప్పుడు ఎంఎస్ డాస్ ప్రిపేర్ చేశారు. తర్వాత గుర్తొచ్చింది. నేను రాసిన ఉత్తరం యొక్క పవర్ ఇంతుంది. ఈ ఎన్ఎల్‌పి టూల్ టెక్నిక్ ఇంతుంది. అంటే మనము ఊహించుకున్నది, మనకు కావాలనుకున్నది అది అవుతుంది అనుకోని కరెక్ట్‌గా డ్రాఫ్ట్ చేసుకుంటే అది సక్సెస్‌ఫుల్‌గా ఈరోజు కాదు, రేపు కాదు, 10 రోజులకైనా మనం రాసింది యూనివర్స్‌కెళ్తుంది. యూనివర్స్ రివర్స్‌లో మనకొస్తుంది. అది సార్. ఆ! ఇప్పుడు అట్లాగే ఎడిసన్ ఏమో 1 మినిట్. నెక్స్ట్ చాప్టర్ ఏమో ఊహల ఉయ్యాలండి. దాంట్లోనేంటంటే మనకి బల్బ్ కనుక్కున్నది ఎడిసన్. కానీ కనుక్కున్నాడనే తెలుసు. కానీ అతను దాని కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు? 299 సార్లు ఫెయిల్యూర్ అయిందంట. అయినా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉన్నారు. ఏ విజయం సాధించాలన్నా అందులో ఎంతో కొంత అపజయం కూడా పాలు పంచుకుంటుంది అనే విషయం మర్చిపోకూడదు. కానీ సక్సెస్‌కి వెళ్తాము మనమెప్పుడు. అని దానికోసం ఎగ్జాంపుల్‌గా ఎడిసన్ గారి స్టోరీ కూడా ఇచ్చున్నారండి. విజయం వరించాలంటే కొంత అపజయాన్ని ఎదుర్కోవడానికి కూడా మనం ఎప్పుడూ సిద్ధపడాలి. దానికోసం ఒక 10 సూత్రాలు కూడా చెప్పున్నారు. మనసుపై పడిన ముద్ర ప్రామాణికం కాదు. ప్రతి ప్రవర్తన వెనక ఒక కారణం ఉంటుంది. విజయం అనేది ఒకరి సొత్తు కాదు. మనసు, శరీరం మనిషిలో భాగాలే. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఏ వ్యక్తి మొదటిసారి కావాలని తప్పు చెయ్యడు. ప్రవర్తనకు మూలాధారం ఆలోచనలే. అపజయాల్ని అవకాశాలుగా చేసుకోవాలి. నోరు మంచిదైతే ఊరి మంచిదే. మీ నోటితో పాటు శరీరం కూడా మాట్లాడుతుంది. అంటే మన నోటితో పాటు శరీరం కూడా మాట్లాడుతుంది అంటే ఒక్కొక్కసారి కళ్ళు మాట్లాడతాయి. మనం ఎవరినైనా చూసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ పెట్టి వీళ్ళు హ్యాపీనెస్‌గా ఉన్నారని చెప్పేస్తారు. వీళ్ళు బాధగా ఉన్నారని చెప్పేస్తారు. అట్లాగే మొదాలిటీ, సబ్ మొదాలిటీ గురించి కూడా ఇందులో చెప్పారండి.
దాంట్లో అసోసియేషను, డిసోసియేషను. గతంలో ఒక చెల్లని చెక్కు, భవిష్యత్తులో ఒక ప్రామిసరీ నోటు. గతంనేమో ఒక చెల్లని చెక్కుగా చూస్తే, భవిష్యత్తుది ఒక ప్రామిసరీ నోట్ అయితే, ప్రెజెంటు మనమున్నదాన్ని వాటిని ఒక చిత్రం రూపంలో మన మనసులోని ప్రత్యక్షమవుతది. అంటే మనం ఏదైనా ఇప్పుడు ఆలోచించుకున్నాము. నాకు కారు కావాలి అని కళ్ళు మూసుకుంటే ఏ కారు కావాలో మనకు అర్థమవుతది. అది మన యొక్క ప్రెజెంట్ టెన్స్. జరిగిన విషయంను రీప్లే చేసుకుంటే దాన్ని మొరాలిటీ అంటారు. అంటే ఆల్రెడీ మనకెప్పుడో జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని ఇప్పుడు ఆహ్, సపోజ్ ఏమనాలి? నాకు మొన్న బుక్ చదివేశాను అనేదాన్ని సబ్ మొదాలిటీ. రేపు నేను ఆ బుక్ చదువుతాను అనేది సబ్ మొదాలిటీ అవుతుంది. మొదాలిటీకి, మొదాలిటీకి డిఫరెన్సియేషన్ అదండి. ఇవేంటంటే విజువల్లు, వీఏకే అంటారు దీంట్లోని టెక్నిక్‌లో. విజువల్లు అంటే చూడటము, ఏ అంటే ఆడిటరీ మాట్లాడడము, కే అంటే కెనిస్టిక్ స్పర్శ. ఈ మూడిటి గురించి కూడా కొంత ఎగ్జాంపుల్స్ వైస్‌గా మనకు అందులో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసోసియేషన్, డిసోసియేషన్ అనే ఒక చాప్టర్‌లోని ఈ అసోసియేషన్, డిసోసియేషన్ అనేది హార్ట్ ఆఫ్ ద న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అండి. సంతోషం తలుచుకొని బాధను నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాము అంటూ బాధని విడిచిపెట్టాలి అని అనుకుంటాము. కానీ ప్రతి ఒక్కరు ఏదో కొంత బాధ పడి ఉంటారు. ప్రతిసారి ఆనందం ఉండదు. ప్రతిసారి బాధ ఉండదు. కానీ కొన్ని కొన్ని పాయింట్లు మన దగ్గర అలా ఉండిపోతాయి. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మనకు బాధాకరంగా కలిగిన పాయింట్ ఒకటుంటుంది. ఇప్పుడు ఆ బాధాకరంగా కలిగిన పాయింట్‌ని ఎలా తీసేయొచ్చు మెడిటేషన్ ద్వారా అని ఒక టెక్నిక్ చెప్పారు. అదొకసారి చెప్తాను. అందరూ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకోండి అందరూ. అందరూ ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకోండి. 3 సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకున్నప్పుడు ఎంత సమయం తీసుకుంటారో, విడిచేటప్పుడు కూడా అంతే సమయం తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక గదిలో టెలివిజన్ చూస్తున్నట్లు ఊహించుకోండి. మీ జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన ఆ టీవీలో వస్తున్నట్లుగా ఊహించుకోండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. అందులో మీరున్నట్లుగా ఊహించాలి. ఆ సమయంలో మీ శరీరంలో కలిగిన మార్పులు తిరిగి అనుభవించండి. అందులోని ప్రతి క్షణం మీరు మరొకసారి చూడండి. ఇప్పుడు ఆ దృశ్యంలో బాధ కలిగించే భాగం మళ్ళీ చూడండి. అది చూస్తుండగా కలర్ మారి బ్లాక్ అండ్ వైట్‌గా మారుతున్నట్లుగా, క్షణం తరువాత ఆ దృశ్యం చెదిరిపోయి తెల్లగా అయిపోయినట్లుగా చూడండి. అది చాలా బాధాకరమైన సందర్భం పూర్తయ్యే వరకు ఉంటుంది. అనంతరం మళ్ళీ సంతోషం వచ్చే వరకు ఉంటుంది. అంటే కాసేపట్లో బాధ కనుమరుగయ్యి చెరిపేస్తామన్నమాట. పై విధంగా చేయటానికి కంప్యూటర్ జ్ఞానం ఉన్నవారు మరో పద్ధతి ఉంటుంది. కంప్యూటర్‌లో దృశ్యం చూస్తూ బాధాకరమైన పార్ట్‌ని సెలెక్ట్ చేసి, తర్వాత డిలీట్ చేసే బటన్ నొక్కి ఊహించుకొని తర్వాత మొత్తం చిత్రం చూడాలి. ఎన్ఎల్‌పి ప్రాక్టీషనర్ స్టీవ్ ఆండ్రాయిడ్ మరొక పద్ధతి సూచించారు. ఇప్పుడు మొదటి పద్ధతి ప్రకారం అందరూ మీకు జరిగిన బాధాకరమైన దానిని ఒకసారి ఊహించుకొని, ఆ టీవీలో కనిపించేటట్టు చూసి,
మళ్ళీ దాన్ని మీరు నెమ్మదిగా కలర్ బ్లైండ్ చేసుకోండి. కలర్‌ఫుల్ నుంచి బ్లాక్ అండ్ వైట్ చేస్తూ, ఆ ప్లేస్‌ని, ఆ సిట్యుయేషన్‌ని రిలీజ్ చేయండి. మనసులో ఉన్న బాధంతా రిలాక్స్‌గా రిలీజ్ చేస్తుంటే, ఆ సిట్యుయేషన్ అలా బ్లర్ అయిపోతుంది. థాంక్ యూ అండి. మీరు ఆ విధంగా థాంక్ యూ అండి. కొంచెం మీ బాధ రిలాక్స్ అవుతుంది. అట్లా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి ఇవి ఒక్క రోజుతోనే అయిపోదు. ఒక 1 వీక్ అలా ప్రాక్టీస్ చేస్తే 3-5 మినిట్సు మనకి ఆ సిట్యుయేషను ఏదైనా బ్లర్ అయిపోయిందంటే మళ్ళీ మనం మూసుకున్న సిట్యుయేషన్‌లో పాయింట్స్ అన్ని చాలా మట్టుకు ఎరైజ్ అయిపోతాయండి. నేను ఆ సిట్యుయేషన్ డైరెక్ట్‌గా ఫేస్ చేసిన దాన్ని రిలీజ్ చేసుకున్నాను. మాకొకసారి పర్సనల్‌గా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సిడెంట్‌ని మా గురువుగారైన నరేంద్ర గారు మాకు ఈ విధంగా చేపిస్తే ఆ సిట్యుయేషన్ నాకు బ్లర్ అయిపోయింది. నాకిప్పుడు దానికేం గుర్తుండదు కళ్ళు మూసుకుంటే. పాయింట్ టు పాయింట్ లేకపోయినా ఏదో కొంచెం గుర్తుంటుంది. అది అనుభవం మీద చెప్పాను నేను. హ్మ్. వినడం విజయానికి ప్రధానం. మాట్లాడే వ్యక్తి కన్నా వినే వ్యక్తే వివేకవంతుడు. ఎందుకంటే మాట్లాడే వ్యక్తి ఒకడే. తనకి తెలిసిన జ్ఞానమే చెప్తాడు. వినే వ్యక్తి వందల దగ్గర నుంచి చెప్పింది వింటున్నాడు. ఆయనే జ్ఞానవంతుడు, వివేకవంతుడు. హియరింగ్‌కి, లిజనింగ్‌కి డిఫరెన్స్ చెప్పగలరండి ఎవరైనా? అన్‌మ్యూట్ ఇవ్వండి ఎవరికైనా చెప్తారేమో. వినడం గాని, హియరింగు, లిజనింగు. అన్మ్యూట్ ఆప్షన్. హియరింగ్ అంటే జస్ట్ హియరింగ్ అంటే బాడీ ప్రెజెంట్, వేరే లిజనింగ్ అంటే బాడీ అండ్ మైండ్. రమణి అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మ్యామ్. నమస్తే సార్. గౌరీ గారు చెప్పండి. గౌరీ గారు నేను చెప్తున్నారండి. చెప్పచ్చా మేడం? చెప్పండి మేడం. హియరింగ్ అంటే ఆటోమేటిక్ గా వినిపిస్తుంటాయి. మనం ఒక ప్లేస్ లో ఉన్నాము. అవునండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. నా చుట్టూ ఎన్నో శబ్దాలు వినిపిస్తున్నాయి. వంటింట్లో గ్రైండర్ తిరుగుతున్న శబ్దం కావచ్చు, ఆ పక్కన బజార్లో టపాసులు కాలుస్తున్న శబ్దం కావచ్చు, అవన్నీ కూడా హియరింగ్ కిందకి వస్తాయి. మీరు మాట్లాడేది అన్నీ వస్తాయి. లిజనింగ్ Yes. అంటే నేను ఫోకస్ ఎప్పుడైతే చేసి మీరు చెప్పేది వింటున్నానో నేను అవి వినిపిస్తుంటాయి, కానీ వాటి మీద ఫోకస్ తగ్గిపోయి మీరు చెప్పేదే బాగా ఎక్కువగా వినిపిస్తుంది. దీన్ని లిజనింగ్ అంటారు. యెస్. కాన్సంట్రేషన్ మనం ఎక్కడ పెడతామో థాంక్ యూ మేడం. థాంక్ యూ. కాన్సంట్రేషన్ మనం Thank you, ఎక్కడ ma'am. శ్రద్ధగా పెట్టి Nice book, ma'am. వింటున్నామో అది లిజనింగ్. నైస్ ఎక్స్ప్లెనేషన్. యెస్ మ్యామ్. శ్రద్ధగా మనం ఎలా వింటున్నామో అది లిజనింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా చెప్పింది ఒక వర్డ్ ఒక వర్డ్ చెప్తానండి. అది మీరు రాయండి పెన్ను, పేపర్ తీసుకొని. సైకాలజీ ఫిలాసఫర్ నిషాతులైన డాక్టర్ పట్టాభిరామ్ గారు. ఎంత పర్సెంటేజ్ రాయగలిగారు? చాట్ బాక్స్‌లో పెట్టండి. అంటే ఫస్ట్ టైమ్ లిజనింగ్‌లో మీరు రాసింది ఎంతసేపు ఎంత వరకు రాయగలిగారు? ఒక 2 నేను చెప్పినవి 4 పదాలు. మీరు 2 పదాలైనా రాయగలిగితే 2 అని పెట్టండి. అంటే ఏదైనా దీనికి ఉద్దేశ్యం ఏంటంటే సైకాలజీ, ఫిలాసఫర్‌లో నిష్ణాతులైన డాక్టర్ పట్టాభిరామ్ గారని చెప్పాను కదా! ఒక్కసారి విన్నప్పుడు రాసింది మళ్ళీ విన్నప్పుడు కూడా కంటిన్యూగా అదే రాయగలగాలి. ఒక్కసారి వినేసి మనం రాయలేము. 2 సార్లు, 3 సార్లు వింటేనే ఆ విషయం మనకు గుర్తుంటాది అని ఎగ్జాంపుల్‌గా అందరిని అట్లాగా ఈ ప్రెజెంటేషన్ కోసం అట్లా చెప్తారండి. నెక్స్ట్ చాప్టర్ ఏమో రీఫ్రేమింగ్. మనకు తెలియకుండా బాల్యం నుంచి కొన్ని అభిప్రాయాలు మన మనసుపై ముద్ర వేసుకున్నాయి. అవి వాస్తవమని, శాశ్వతమని భావిస్తాము. ఆ నమ్మకాల చుట్టూ విశ్వాసం అనే చట్టాన్ని బిగిస్తాము.
దీంట్లోని ఒక చైనా యొక్క జానపద కథ గురించి చెప్పారు. దాన్ని ఒకసారి ఆ కథ గురించి చెప్తానండి. చైనాలోని రీఫ్రేమింగ్ అని చైనా జానపద కథల్లో ఒకటి చెప్పి తీరాలి. కొండ ప్రాంతంలో సాగు చేసుకునే చాంగ్ అనే ఒక రైతు రోజు పక్కన పల్లెటూరికి వెళ్ళి, అక్కడి నుండి బట్టలు, అలంకరణ సామాగ్రి అన్నీ తెచ్చి తండా వాళ్ళకి అమ్మేవాడు. అట్లా అమ్ముతుంటే ఒకరోజు ఎవరికీ తెలియకుండా ఒక తెల్లని గుర్రం ఆ చాంగ్ ఇంటి దగ్గరికి వచ్చింది. చాంగ్ ఇంటి దగ్గరికొస్తే అందరూ వచ్చి కంగ్రాట్స్ అయ్యా! నువ్వు చాంగు, నువ్వేమో చాలా అదృష్టవంతుడివి. నీకొక గుర్రం కూడా ఇచ్చాడు అంటే, అవునండి. నా ఆ అదృష్టం, దురదృష్టమో ఎవరికి తెలుసు. నాకు దేవుడిచ్చాడు అనేసి ఆ గుర్రం మీదెళ్ళి మళ్ళీ వ్యాపారం ఈ తాండాల నుంచి తీసుకెళ్ళి పల్లెటూరెళ్ళి వ్యాపారం చేసుకొని మళ్ళీ వచ్చేవాడు. అట్లా నెల రోజుల వరకు ఆ గుర్రము అలాగే ఇతను వ్యాపారం చేసుకోవడానికి ఎళ్ళేది, వచ్చేవి. ఒకరోజు తెలియకుండా మళ్ళీ ఆ గుర్రం కనిపించలేదు. కనిపించకపోతే మళ్ళీ అందరూ ఊరు ప్రజలు, తండా ప్రజలందరూ వచ్చి, "అయ్యో! చాంగు నువ్వెంత అదృష్టవంతుడివి అనుకున్నాము. పంచకళ్యాణం లాంటి గుర్రము పారిపోయింది" అని చెప్పేసి మళ్ళీ ఆళ్ళు బాధగా చెప్పారు. అప్పుడు దానికి ఆయన సమాధానం ఏం చెప్పాడంటో, "నా అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు. ఇప్పుడు నా దగ్గర లేని దాని గురించి నేను బాధపడను" అని అన్నాడు. నీకు చెప్పడమే వెర్రితనం అనుకొని ఊర్లో ప్రజలందరూ మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ కొన్ని రోజులకేమైందంటే చాంగ్ దగ్గరికి తెలియకుండా పోయిన గుర్రంతో పాటు మళ్ళీ 2 గుర్రాలొచ్చాయి. మొత్తం 3 గుర్రాలొచ్చాయి అతని దగ్గరికి. 3 గుర్రాలు అడవి నుంచి వచ్చాయి. మళ్ళీ ఊరి ప్రజలు, తండా ప్రజలొచ్చి "ఏమయ్యా అదృష్టమో, దురదృష్టమో నీకు బహుమతిగా 3 వచ్చాయి" అనంటే అతనేమో "అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు. నాకు 3 గుర్రాలొచ్చాయి కదా! నేను, నా భార్య, నా బిడ్డ ముగ్గురం వ్యాపారం చేస్తామని" మళ్ళీ ముగ్గురు వెళ్లి వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాడు. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఒకరోజేమో ఆళ్ళ కొడుకు వెళ్ళే గుర్రమేమో ఏమైందో మరి పడిపోయింది. బాబుకి దెబ్బ తగిలి కాలు ఇరిగిపోయింది. అందరూ వచ్చి చూడు ఈ గుర్రం ఏం చేసిందో, నీకు కాలు ఇరగగొట్టేసింది మీ అబ్బాయిది మంచిది కాదు అంటే, నా అదృష్టమో, దురదృష్టమో ఏమో నాకు తెలీదు. ఎవరికి తెలుసు అంటూ చెప్తే కొన్ని రోజులకి అక్కడ యుద్ధమొస్తే ఆ రాజ్యంలో వాళ్ళు పిల్లలందరినీనేమో సైనికులుగా చెయ్యాలనేసి బిడ్డల్ని తీసుకెళ్ళడానికొచ్చి తండాలో పిల్లలందరిని తీసుకెళ్లారు. వీడి కాళ్ళు ఇరిగిపోయింది. వీడిని తీసుకెళ్ళలేదు. ఇప్పుడు అందరూ ఆయన దగ్గరికి రాలేదు. ఇతనేంటి మరి అదృష్టమో, దురదృష్టమో తెలీదు అంటూ ఆ చాంగ్ ఏంటంటే చాంగు పరిస్థితికి అనుగుణంగా మనసుని రీఫ్రేమ్ చేసుకున్నాడు. దీన్ని చెప్పదలుచుకుంది మనసుని రీఫ్రేమింగ్ చేసుకోవాలి. మనశ్శాంతిగా ఉండగలిగాడు. ఆయన ప్రతిసారి మనసుని ఏ పాజిటివ్ వచ్చినా, నెగెటివ్ వచ్చినా మనసుని రీఫ్రేమింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇది మా ఎన్ఎల్‌పి బుక్‌లో రాసిందాన్ని చెప్పానండి. అట్లాగే ప్లాసిబో టెక్నిక్ అని ఒక టెక్నిక్ గురించి చెప్పారు రీఫ్రేమింగ్ కోసము. ఏంటంటే ఒకసారి పట్టాభిరామ్ గారు ట్రైన్‌లో వెళ్ళినప్పుడు అతనితో పాటు తోటి ప్రయాణికులందరితో ఒకతనికేమో బాగా దగ్గొస్తుంది. ఎంతసేపు దగ్గొస్తుందంటే ఆ మంచినీళ్ళు ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాస్ చెప్పారు. ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని ఒకళ్ళు అడిగితే ఎవ్వరు ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ స్టేషన్ వచ్చినప్పుడేమో ఒకతను దిగి అప్పుడు చార్ట్‌లో అతికించేవారు కదా! చార్ట్‌లో చూస్తే ఒకతను డాక్టర్ అనేసి రాసుంది పేరు. రాసుంటే అతని దగ్గరికి ట్రైన్ కదిలినాకొచ్చి అందరూనేమో "నువ్వు డాక్టరువు కదా! నువ్వెందుకు మందివ్వలేదు? అతనంతలా దగ్గుతున్నాడు కదా! నీ దగ్గరుంటే ఏదోకటి తీసివ్వు" అని. ఆయన చెప్పింది ఎవరు పట్టించుకోవట్లా. ఇవ్వు, ఇవ్వు అని అందరూ అడిగేసరికల్లా అతనేమో మెడిసిన్ తీసిచ్చారు. అతనికి దగ్గు తగ్గిపోయింది. అందరూ ఎవరి ప్లేసులకెళ్ళిపోయాక పట్టాభిరామ్ గారు అడిగారు. "ఏమయ్యా నువ్వు ఇందాక ఆళ్ళంతమంది అన్ని సార్లు అంటున్నారు. ముందు నుంచి దగ్గుతున్నాడు. ఇవ్వచ్చు కదా! నువ్వెందుకు ఇవ్వలేదు" అని. నేను చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ అండి. నేనేమి ఇవ్వగలను? మరి ఏమిచ్చావయ్యా? ఆయనకి దగ్గు తగ్గింది అంటే, నన్ను వాళ్ళందరూ ఇమ్మని అడుగుతున్నారు. అందుకని పెట్టి ఓపెన్ చేసి నా షర్ట్ బటన్ లాగేసి ఇచ్చానండి. ఆయన మందనుకోని అట్లా తగ్గిపోయిందండి ఆయన దగ్గు అనేసి చెప్పారు. అట్లాగే మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అందరికి మెడిసిన్స్ షార్టేజ్ వచ్చాయంట. అంటే యుద్ధం అయిపోయాక వాళ్ళకి హాస్పిటలైజేషన్ అయినప్పుడు మెడిసిన్స్ ఇస్తారంట పెయిన్ కిల్లర్స్. ఇంజెషన్స్. పెయిన్ కిల్లర్ ఇంజెషన్స్. అట్లాగే ఇంజెషన్ ఇద్దాం అనుకున్నప్పుడేమో అందరి దగ్గర అయిపోయింది. కానీ వాళ్ళందరికీ నొప్పులుగా ఉన్నాయి. అప్పటికప్పుడు వేరే ప్లేస్ నుంచి రావాలంటే టైం పడతది.
డాక్టర్ అప్పుడు ఏం చేశాడంటే దీన్ని ప్లాసిబో టెక్నిక్ అంటారు. డాక్టర్ ఏం చేశాడంటే వాటర్‌ని ఆ సిలన్ బాటిల్స్‌లో ఫిల్ చేసి అందరికి అవే మెడిసిన్స్ అని పెట్టేశారు. అందరికి అవే మెడిసిన్ అని పెట్టేసాకల్లా అందరికి క్యూర్ అయిపోయింది. అది దీన్ని ప్లాసిబో టెక్నిక్ అంటే వాళ్ళకి తెలీదు. పాము కరిచింది. ఆ పలానా అతను మంత్రం వేస్తాడు తగ్గుతదని అంటారు. ఇట్లాగా ఈ ఈ టెక్నిక్స్ కూడా యూజ్ అవుతాయని చెప్పారు. ఆటో సజెషన్స్ విజయవంతంగా చేయడం, విజయవంతంగా చేయడం, విజయవంతంగా చేయలేకపోవడం అనేది ఒకటి. విజయవంతంగా చేయడం అంటే నైపుణ్యం, అనుభవం, ఆత్మవిశ్వాసం అవి కలిపితేనే విజయవంతంగా చేయగలుగుతాం. విజయవంతంగా చేయలేకపోవడానికి కూడా నైపుణ్యం, అనుభవం ఉంటది. కానీ అక్కడ ఆత్మవిశ్వాసం లేదు. మన యొక్క ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పనైనా, ఏ కార్యక్రమం అయినా మనం విజయవంతంగా చేయగలుగుతాం. ఇది ఒక ప్యాటర్న్ సజెషన్ అనేది మీ ఆలోచనలు మనసుపై ముద్ర పడతాయి. దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. మీ ముద్రలను బట్టి నమ్మకాలు ఏర్పడతాయి. అవి బిలీఫ్స్. మీ నమ్మకాలు మీ వైఖరిని నిర్ణయిస్తాయి. యాటిట్యూడ్. మీ వైఖరిని బట్టి చేతులుంటాయి. యాక్షన్స్. మీ చేతులు ఫలితాలను చూపిస్తాయి. రిజల్ట్స్. ఒక్క నిమిషం సార్. మీలో ఉండే ఈ బుక్‌లో రాసిన కొన్ని పాయింట్స్ చదువుతానండి. మీలో నెగెటివ్ ఆహ్, ఆటో సజెషన్స్ నేడే గుడ్ బై చెప్పండి. మనలో ఉండే నెగెటివ్ సజెషన్స్‌ని గుడ్ బై చెప్పండంట. చదివిందే గుర్తుండడం లేదు. ఇదివరకట్లాగా పని చేయలేకపోతున్నాను. ఏ పని మీద ఏకాగ్రత కుదరటం లేదు. నేను బయలుదేరే ముందే ఎవడో గాడిద తుమ్మాడు. పిల్లి ఎదురొచ్చింది కాబట్టి పనులు జరగవు. ఈ జన్మలో నేను ఇంగ్లీష్‌లో మాట్లాడలేను. నా దగ్గర డబ్బుంటే అద్భుతాలు చేసేవాడిని. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. వంట చెయ్యాలంటే విసుగేస్తుంది. నేను అనుకున్నదేదీ జరగదు. బోటనీ క్లాస్ అంటే బోరు. ఇవన్నీ మన యొక్క సజెషన్స్ మనకి మనసులోనే అలా పడిపోయినాయి. మనకి చిన్నప్పటి నుంచి గాని, ఫ్రెండ్స్‌తో గాని, చుట్టుపక్కలోళ్ళతో గాని, అట్లా జరిగినవన్నీ అట్లాగా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ రిజల్ట్స్ ఇవి మనం మార్చుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఇప్పుడు ఇలా ఉన్న వాటిని మనం ఎలా తగ్గించుకోవాలి? సరే మీరివన్నీ చెప్పారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలో చెప్పాలిగా? ఏదైనా దాన్ని ఒక టెక్నిక్ ఏంటంటే 21 డేస్ గాని, 21 టైమ్స్ గాని చేయాలంట. దీన్ని కువేయిజం భారతదేశంలో సిపాయిల తిరుగుబాట్లు జరిగినప్పుడు 1857 సంవత్సరంలోనే మనసు మీద తిరుగుబాటు చేయాలని అద్భుత మంత్రం కనిపెట్టిన ఎమాలి కువే జన్మించాడు. అతని మంత్రం ఏంటంటే డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐ యామ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ ఫైన్. డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐ యామ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ అండ్ ఫైన్. ఈ 13 పదాల అంతరార్థం ఏమిటంటే రోజు రోజుకి ప్రతి విషయంలో నేను విజయం సాధించగలను అని. ఇది రోజు ఉదయం లేచి 21 సార్లు జపిస్తే చాలు అద్భుతాలు చేయొచ్చని రుజువు చేశాడు కూవే. అంటే మనం ఏదైనా మనం రాసుకున్నాం అనుకోండి, రాసుకున్న దాన్ని 21 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లెగాలండి. అందరూ 4:00 లెగుద్దాం అనుకుంటాము. 4:30కి లెగుద్దాం అనుకుంటాం గానీ లెగలేము. కానీ ఒక రోజు ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నాన్ని అలాగే కంటిన్యూ చేస్తే తర్వాత మనం అలారం పెట్టుకోకల్లా ఆటోమేటిక్‌గా మనం లెయిస్తాము. ఇదొక ప్రాక్టీస్ టెక్నిక్. నెక్స్ట్ చాప్టర్ ఏమో ఎదుగుదలకు కీలక స్వయం ప్రేరణ. ప్రేరణ అంటే రిజల్ట్ కదా! న్యూరిష్. ప్రేరణ అంటే న్యూరిష్. ఎట్లాగొస్తదంటే న్యూరిష్ అనేది యోగా ద్వారా. ఇప్పుడు వజ్రాన్ని ఉందనుకోండి. వజ్రం దేనితో కట్ చేస్తాము? షైన్ అవ్వాలి వజ్రము. వజ్రం షైన్ అవ్వాలంటే వజ్రాన్ని వజ్రంతో షైన్ చేస్తారు. నెక్స్ట్ ఏమో అది షైన్ చేయకపోతే అది ఏమైపోతది? రాయే కదా!
అది వజ్రం అని ఎప్పుడు తెలుస్తది? దానికి షైనింగ్ ఇచ్చి, దాన్ని టెస్ట్ చేసి అన్నీ తెలిస్తేనే. లేదంటే నార్మల్ రాయి, కొండ రాయైనా, మనం ఇంటి కట్టుకునే రాయైనా, ఏ చితక కొట్టుకునే రాయైనా ఏదైనా ఒకటే. అట్లాగే రత్నాలు గాని, ఇవన్నీ వాటి యొక్క ఆకృతికి రావాలి అన్నప్పుడే మాత్రమే వాటినవుతాయి. లేనప్పుడు అవి రాళ్ళుగానే ఉంటాయి. నాకు తెలిసిన చిన్న కృష్ణుడి స్టోరీ ఒక 2 మినిట్స్ చెప్తానండి. పూర్వము ఇప్పుడు మనం ఈ నేర్చుకునే టెక్నిక్స్ గాని, టూల్స్ గాని ఇవన్నీ పూర్వం మనకు వేదాలవి చెప్పినప్పుడు వాళ్ళందరికీ రిటర్న్ లేవేవి. వల్లి వేసుకునేవాళ్ళు. అంటే అవి కూడా టెక్నికేగా. వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్పారు. ఇప్పుడు సపోజ్ 15 కౌంట్ చేయాలి ఒక హ్యాండ్‌లో మనం అంటే 1, 2, 3, 4, 5, 6 అని ఇవి చెప్తాము. అట్లాగే జనవరి, ఫిబ్రవరి చెప్పినప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అలా చెప్తాము. ఇవి కొన్ని మనకు నేర్పారు. ఇప్పుడు ఎవరికీ అట్లా నేర్పట్లేదు. స్కూల్స్‌లో గాని వాటిలోని. అంతకుముందు మనకన్నా ముందు పూర్వం ఈ విద్యలు అవి రాకముందేమో వాళ్ళకి ఇట్లా టెక్నిక్స్ అవి చెప్పినప్పుడు అందరికీ అన్ని విద్యలు నేర్పేవాడు. ధనుర్విద్య, జల విద్య అట్లాగే శిల్పకళ, అన్ని కళలు, విద్యలు నేర్పేవాళ్ళు. అట్లా కళలు నేర్పినప్పుడు అందరికి ఒక రాయి ఇచ్చి కృష్ణుడి విగ్రహం చెక్కడానికి ప్రిపేర్ చేస్తారు గురువుగారు. కృష్ణుడి విగ్రహం అందరూ చెక్కుదామని ప్రయత్నం చేసినప్పుడు అతని ఇన్‌పుట్స్ ఇస్తున్నారన్నమాట గురువుగారు. మీరు ఇట్లా చెక్కాలి, ఈ విధంగా చెక్కాలి, రైట్ సైడు, లెఫ్టు అతనేం చెప్తున్నారో అందరూ అలాగే చెక్కుతున్నారు. అందరూ చెక్కుతున్న దాన్ని ప్రయత్నం చేస్తున్నారు కదా అని చూసి ఎవరు ఎలా చెక్కారంటే అందరిది ఒక రకంగానే వచ్చింది. ఎందుకంటే గురువుగారు ఇన్‌పుట్స్ ఇచ్చారు. అందరిది ఒకలాగొస్తే ప్రతి ఒక్కరిని అడిగారు. నువ్వు ఈ విధంగా చెక్కడానికి ఎట్లా సలహా తీసుకున్నావు? ఏం చేశావు? నువ్వు ఏ విధంగా చేశావని ప్రతి ఒక్కరిని అడిగారు. అందరూ ఒకసారేమో మీ గురువుగారు మీరేం చెప్పారో నేనది చేశాను. నాకు కృష్ణుడిది బొమ్మ చూసాను నేను ఒక దగ్గర అది చేశానని ఒకరు. ఇన్ని రకాలుగా అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఔట్‌పుట్ మాత్రం వచ్చింది. కానీ ఎనాలిసిస్ ఏంటంటే, ఆ రాయిలోని కృష్ణుడి విగ్రహం స్వతహాగా ఉంది. ఎక్స్‌ట్రాగా ఉన్న పార్ట్ తీసేసాము. మనలో ఉన్న నెగెటివ్స్ కూడా అట్లా తీసేయాలి. దానికోసం అది చెప్పానండి. నెక్స్ట్ ఏమో వజ్రం అంటే రత్నం కదా! రత్నానికేమో ఏంటంటే ఆర్ అంటే రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఏ అంటే యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. టీ అంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఎన్ అంటే న్యూరిష్ యువర్ సెల్ఫ్. న్యూరిష్ అంటే ప్రేరణ. అంటే యోగా ద్వారా మనం ఏదైనా చేసుకొని ప్రేరణ అవ్వడాన్ని న్యూరిష్ అంటారు. ఏ అంటే అసర్ట్ యువర్ సెల్ఫ్. నిర్మోహమాటం. నో అని చెప్పలేదంట. ఏదైనా చెప్పినప్పుడు నో అని చెప్పలేదంట. దాన్ని అసర్ట్ యువర్ సెల్ఫ్. ఎం అంటే మోటివేట్ యువర్ సెల్ఫ్. రత్నం అంటే మనం ఎలా మలుచుకోవాలంటే మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేయాలి. మనల్ని మనం నమ్మాలి. మనల్ని ప్రేరణ చేయడానికి యోగా ద్వారా ప్రేరణ అవ్వాలి. మనం ఏదైనా చెయ్యలేకపోయామనుకోండి, నో అని చెప్పేయాలి. చేస్తానని మన మీద నెత్తి మీద వేసుకోకూడదు. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఎప్పుడు మోటివేట్ అవుతాం? ఇట్లాంటి బుక్స్ చదివినప్పుడు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్, రకరకాల ఆథర్స్ ఉన్న బుక్స్ చదివినప్పుడు మనం మోటివేట్ అవుతాం. అట్లాగే నెక్స్ట్ చాప్టర్ ఏమో సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఒక వ్యక్తి ఒక సందర్భంలో విజయం సాధించగలిగినప్పుడు, మరో సందర్భంలో కూడా విజయం సాధించగలడంట. ఒక సందర్భమే సరిపోదంట. ఇంకో సందర్భం కూడా సాధించగలడు. దానికి ఎగ్జాంపుల్‌గా చెప్పిందేంటంటే పట్టాభిరామ్ గారు, రామోజీరావు గారు ఉన్నారు. ఆయన మార్గదర్శి పెట్టారు. దాంతో ఆగిపోలేదు. ఈనాడు పెట్టారు. క్రియాస్ పెట్టారు. తర్వాతేమో ఫిల్మ్ సిటీ పెట్టారు. ఒక దాంట్లోంచి విజయం సాధిస్తే, మనము మరో సందర్భంలో కూడా విజయం సాధించగలము అనేది. యాంకరింగ్ అని నెక్స్ట్ చాప్టర్ చెప్పారు. యాంకరింగ్ అంటే లంగరు వేయడం. మన మనసు పరిగెడుతూ ఉండుంటే వాటిని షిప్స్‌కి లంగరు వేస్తారు కదా! అట్లాగా మనం నెగెటివ్‌గా వెళ్ళిన దాన్ని కట్ చేయడానికి లంగరు వేయాలి. పాజిటివ్‌గా వెళ్ళిపోతుంటే దాన్నెలాగా ఆపాలి, ఎంతవరకు చేయాలనేది కూడా లంగరింగ్. దాని మీద ఇంకా డీప్‌గా చాలా చెప్పారు. దానికేంటంటే విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్ మీద ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పున్నారు. అట్లాగే గోల్ సెట్టింగ్. మనం గోల్ సెట్టింగ్ పెట్టుకోవాలంట. ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్స్‌లోని గోల్ సెట్టింగ్ కూడా ఒక టాపిక్. అంటే ఇప్పుడు సపోజు మనం పిల్లలు చదువుతున్నారనుకోండి, వాళ్ళు ఏం చదవాలనుకునేది రాసుకుంటే అది గోల్ సెట్టింగ్.
స్మాల్ గోల్స్ అవ్వచ్చు, మీడియం గోల్స్ అవ్వచ్చు, హై గోల్స్ అవ్వచ్చు. స్మాల్ గోల్స్ అంటే 1, 2 నెలల్లోని. నాకు ఈ 2 నెలల్లో ఈ పని అయిపోవాలి అని రాసుకున్నామనుకోండి. అలా కన్నా ఇప్పుడు నా సాలరీ 40 ఉంది. నేను 80కెళ్ళాలి అంత డబుల్ కాకుండా నాకు 50 వస్తే చాలు స్మాల్ రేంజ్‌లో అనుకోని రాసుకుంటే, అది మనకు ఆ డేటు, టైము అవి కరెక్ట్‌గా రాసుకుంటే ఎఫర్మేషను. నెక్స్ట్‌దేమో చాప్టర్ కూడా ఎఫర్మేషన్ మాట. ఒక వ్యక్తి తాను కోరుకున్న విజయాన్ని పదే పదే తలుచుకోవడం. ఎఫర్మేషన్ రాసుకోవడం. నే మన గురించి మనం ఏమనుకుంటున్నాం, తర్వాత ఏమవ్వాలనుకుంటున్నాం అనేది ఎఫర్మేషన్ ద్వారా రాసుకొని, దాన్ని పదే పదే మనం దాన్ని చూడటము, వల్లి వేసుకోవడం ద్వారా మనకి నాడీ వ్యవస్థ మీద, మళ్ళీ మన న్యూరాన్స్ మీద అది పడి న్యూ లింగ్విస్టిక్ ద్వారా రీప్రోగ్రామ్ అయ్యి మన ఎన్ఎల్‌పి టెక్నిక్స్ ఉపయోగపడతాయి. ఈ ఎఫర్మేషన్స్ అనేవి మనము హెల్త్ ఎఫర్మేషన్స్. నాకు ఆరోగ్యం బాగుండాలి. నేను వెయిట్ తగ్గాలి. నేను డైట్ చేయాలి. నెక్స్ట్ ఏమో మనీ ఎఫర్మేషన్స్. నాకు డబ్బులు కావాలి. ఈ దేనికి దానికి ఎఫర్మేషన్స్ సెపరేట్ చాప్టర్స్. సెపరేట్ టాపిక్స్. రిలేషన్‌షిప్ మీద ఎఫర్మేషన్స్ ఉంటాయి. కెరియర్ డెవలప్‌మెంట్ మీద ఎఫర్మేషన్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి దానికి ఎఫర్మేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడూ పాజిటివ్‌గానే థింక్ చేసుకోవాలి. మన ఆలోచనలే మన భవిష్యత్తుకు పునాది. దీనికేమో బీబీసీ అంటారు. బీబీసీ అంటే బ్రెయిన్ బాడీ కమ్యూనికేషన్. ఈ బ్రెయిన్ బాడీ కమ్యూనికేషన్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఒక 10 మంది వచ్చారంట. ఈ బ్రెయిన్ బాడీ కమ్యూనికేషన్‌కి ఏంటంటే అందరూ కూర్చున్నారు ఫ్రెండ్స్ అంతా. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ ఇచ్చారు. అది సార్ చెప్పిన భాషలోనే చెప్తాను ఒక్క నిమిషం. ఈ సందర్భంగా నార్మన్ చేసిన ఒక ప్రయోగం పరిశీలిస్తే పాజిటివ్ థింకింగ్ అనేది ఎంత పవర్‌ఫుల్ అనేది విదితమవుతుంది. ఒకసారి 10 మంది స్నేహితులను తన ఇంటికి ఆహ్వానించి తలో ఒక కాగితం ఇచ్చి ఒక సంవత్సరం తర్వాత ఎవరెవరు ఏ ఏ పరిస్థితిలో ఉంటారో ఊహించుకొని రాయమన్నాడు. అందరూ రాసిన తర్వాత వాటిని ఒక పెట్టెలో పెట్టి సీలు వేశాడు. మరు సంవత్సరం వాటిని తెరిచి చూశారు. ఫలితాలు ఇలా ఉన్నాయి. ఒక్కొక్కరు రాసింది ఏంటి అన్నది. నాకు వ్యాపారం బాగోలేదు. వచ్చే సంవత్సరానికి దివాళా తీయవచ్చు అని ఒక వ్యక్తి రాసాడు. తన పరిస్థితి అదే పరిస్థితి. ప్రెజెంట్. అప్పుడు రాసిన పేపర్ అది. ప్రెజెంట్ ఇది. ఇంకొకతను ఏం రాసాడంటే నాది కర్కాటక రాశి. అది మంచిది కాదు. ఈ సంవత్సరం బాగోలేదు. ఈ సంవత్సరం నేను అనుకున్నవేవి జరగవు. పాపం. ఆ విషయం కూడా అదే జరిగింది. ఇంకొకతనేమో నాకు కర్కాటక రాశి ఈ సంవత్సరం చాలా బావుంటుందని మా నాన్న చెప్పాడు. నేను అనుకున్న ఉద్యోగం నాకొస్తుంది అని ఒక అమ్మాయి రాసింది. ఆ అమ్మాయికి అనుకున్నది ఉద్యోగం వచ్చింది. మా ఇంట్లో ఎవరు 60 ఏళ్ళు దాటి బతకలేదు. నాకిప్పుడు 60. వచ్చే సంవత్సరం ఉంటానో లేదో తెలీదని రాసాడు మరొక వ్యక్తి పాపం. ఆయన అక్కడ లేడు. తర్వాత వాకబు చేస్తే అతను మరణించాడని తెలిసింది. ఈ విధంగా ఎవరెవరు ఏ విధంగా రాస్తే దాదాపు అట్టే 90% అలాగే జరిగింది. ఇది దేవుడు మహత్యం కాదు. కలిసొచ్చిన కాలం కాదు. అదృష్టం కానే కాదు. అంతా మనసు మాయ. దీన్నే ఎన్ఎల్‌పిలో బీబీసీ అంటారు. బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కాదు. బ్రెయిన్ బాడీ కమ్యూనికేషన్. అట్లా ఆ విధంగా ఆ చాప్టర్‌లోనే ఆ పాయింట్ నాకు నచ్చిందండి. నెక్స్ట్ చాప్టర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు ఏమనిపించినా మనం మిర్రర్ దగ్గరికెళ్ళి మిర్రర్‌లోనే మనం ప్రెజెంటేషన్ చేస్తే మన యొక్క బాడీ లాంగ్వేజు, మన యొక్క ఎమోషన్స్ మనం ప్రెజెంట్ చేసుకుంటే సగానికి మనలో ఉన్నది తగ్గిపోతది. నెగెటివ్‌నెస్ గాని, మన బాధలు గాని తగ్గిపోతాయి. మనని మనం ప్రెజెంట్ చేసుకున్నప్పుడు. అక్కడ ప్రెజెంట్ చేసినప్పుడు థాంక్ యూ అని మనకు మనం చెప్పుకోవాలి. అక్కడ మిర్రర్‌లో చూసినప్పుడు ఐస్‌ని చూసి థాంక్ యూ ఐస్ అని చెప్పేసి థాంక్ యూ చెప్పాలి ఐస్‌కి. ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసినా చాలా మట్టుకు ఎఫెక్ట్ వస్తుందండి. సరే అంటే సో వాట్? సరే అంటే ఏమిటి? సో వాట్ అనే టెక్నిక్ ఒకటి చెప్పారండి. ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు సో వాట్? నవరత్న పథకం అనేసి అది కూడా ఒకటి ఇందులో రాసాడు.
వాల్టర్ స్టాపింగ్ అనే సైకాలజిస్ట్ విజయం సాధించడానికి నవరత్న పథకం ఇచ్చారు. నీ ఆలోచన సరళిని ఈ క్రమంలో మార్చుకుంటే నువ్వు విజయం సాధించడం కాదు, విజయమే నిన్ను వరిస్తుంది. నీ ఆలోచన సరళిని ఈ క్రమంలో మార్చుకుంటే నువ్వు విజయం సాధించడం కాదు, విజయమే నిన్ను వరిస్తుందని చెప్పాడు. నాకు సపోర్ట్ లేదు, నేను చెయ్యడం అసాధ్యం. అది మొదటి పాయింట్. నాకు చేత కాదు, మా ఇంట్లో ఎవరు ఇలా చెయ్యలేదు. మూడో పాయింట్, నేను చెయ్యగలనా? నాలుగోది, చెయ్యగలనేమో. 5 బహుశా చెయ్యగలను. 6 చెయ్యగలనని అనుకుంటున్నాను. 7 అవును చెయ్యగలను. 8 ఖచ్చితంగా నేను చెయ్యగలను. 9 హాయ్ తప్పకుండా చేశాను. ఆకాశమే నా హద్దు. కొండలను కూడా కదులుస్తాను. కొత్త కోణంలో ఆలోచించడం. పారాడైమ్ షిఫ్ట్. కొత్త కోణంగా ఆలోచించడాన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. అంటే పారాడైమ్ షిఫ్ట్ అంటే భ్రమలోంచి బయటపడడానికి. మనం ఒక భ్రమలో ఉన్నామంట. భ్రమలోంచి బయటపడడానికి కొత్త రకంగా ఆలోచించాలి. ఇందాక మీకు పెన్ను పేపర్ తీసుకోమన్నాను కదా! ఇప్పుడు మీరు కొత్త కోణంగా ఆలోచిద్దారో ఒకటి చెప్తాను. రోమనంకి 9 రాయండి అందరూ. అంటే 1x. ఇప్పుడేంటంటే ఒక గీత గీసి 6 చెయ్యాలి. రోమనంకిలో 1x రాశారు కదా 9ని. ఒక గీత గీసి 6 చెయ్యాలి. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్‌లో పెట్టండి. లేదా అన్‌మ్యూట్ చేసి చెప్పండి. ఏండి అన్‌మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. SIX. ఎస్. ఇప్పుడు గీత అనగానే స్ట్రైట్ లైన్ కాదు. ఏదైనా ఆ లైన్ కూడా కొత్త కోణమే కదా! ఆ విధంగా చెయ్యొచ్చు అనేసని అన్నారు. అట్లాగే ఇప్పుడు మనందరికీ తెలుసు సేఫ్టీ పిన్. మన కాలగమనంలో ఎన్ని మార్పులొచ్చినా సేఫ్టీ పిన్ మాత్రం అలాగే ఉంది కదండీ! ఈ సేఫ్టీ పిన్ మీద ఒక్కొక్కరు 15 పాయింట్లు గాని, 5 పాయింట్లు గాని రాయండి. దేనికి ఉపయోగపడతది? లేదా చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్కటేనా? చెప్పండి ఒక్కొక్కరు 4 పాయింట్లు చెప్పండి అన్‌మ్యూట్ చేసుకొని. చిన్నప్పుడు బటన్ ఊడిపోతే సేఫ్టీ పిన్ వాడుకునేవాళ్ళం. ఓకే సార్. బ్యాగ్ ఏదన్నా తెగిపోతే దానికి సేఫ్టీ పిన్ వాడేవాళ్ళం. పెడతాము. ఆ! చెప్పులు తెగిపోయినప్పుడు కూడా సేఫ్టీ పిన్ వాడుకునేవాళ్ళం. యెస్ ఆ? సార్. ఆ, వరకైతే గుర్తొచ్చాయి. అమ్మాజీ గారు మీరు చెప్పండి. నేను చెప్దాం అనుకుని రామోహన్ గారు చెప్పేశారండి. నేను చెప్దాం పర్లేదు మళ్ళీ అనుకున్నా. గుర్తొస్తుంది. ఇంక దేనికి గుర్తు రాలేదా మీకు? పువ్వులు పెట్టుకోవడానికి సేఫ్టీ పిన్నే ఇప్పుడు కదండీ! అదే అనుకుంటున్నా నేను, పూలు పెట్టుకోవడానికి కూడా సేఫ్టీ పిన్ వాడతాము. మా చిన్నప్పుడు శిరీష గారు మీరు చెప్పండి. చెప్పులు తెగిపోతే సేఫ్టీ పిన్. ఆ! ఆ! కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోండి. యాహ్! కరెక్ట్ అండి. ఆ! అన్‌ప్యాక్ చేయడానికి ప్యాకెట్లు యాహ్! 10 ఓకే. ఏదన్నా పద్మావతి గారు మీరే చెప్పొచ్చు. ఏదైనా చైన్ తెగిపోయినా ఒక సేఫ్టీ పిన్, పిన్ పెట్టుకోవచ్చండి. 2 పిన్నులు యాహ్! 3 పిన్నులు కలిపైనా చైన్ లాగా చేసి జాయిన్ ఆ! చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయినా. అదే. అప్పుడప్పుడు ఏదైనా మన ఒక పంట్లో ప్యాకెట్ ఇరక్కపోతే ఏదైనా, ఒక తెలియదు. కవర్‌కి ఏదైనా ఓపెన్ అవుతే దాన్ని ఫోల్డ్ చేసి పిన్ పెట్టినా క్లోజ్ అవుతది. యెస్. చెవిలో గుబులు తీయడానికి కూడా సేఫ్టీ పిన్ వాడేవాళ్ళండి. యెస్. ఏదైనా పంట్లో ఇరక్కపోయినా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. గోర్లో సూపర్ మట్టి అండి అసలు. తీసుకోవడానికి, గోర్లో మట్టి తీసుకోవడానికి పనికొస్తది. కాల్లో చెవిలో ముళ్ళు తీయడానికి. పనికొస్తది. కాళ్ళ పంటిలో ముళ్ళు. ఏదైనా ఇరుక్కుంటే పనికొస్తది. అదేనండి. ముందు సేఫ్టీ పిన్ గురించి అడిగినప్పుడు ఏంటి చిన్నదాని కోసం అని అనుకున్నాం. కానీ దీని మీద అందరూ అక్కడ రాసిన దాన్ని బట్టి ఒక్కొక్కరిని 15 రాయమంటే ఒకళ్ళు రాసింది కలిపి తీసేస్తే మొత్తం 15 మంది 325 రకాలు రాశారంట. కాబట్టి చిన్నదైనా మనం ఆలోచన ఎలా చేయాలి అనేది కొత్త కోణంలో ఆలోచించాలి అనే దానికి చెప్పున్నారు. ఇంక విజృంభిద్దాం, విజయం మీదే.
ఆత్మవిశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం మీ వైపుకు 10 అడుగులు వేస్తుంది. చివరకు కథ సుఖాంతం అవుతుంది. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు రావణి గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ అమ్మాజీ. థ్యాంక్ యూ అండి. లవ్ యూ అమ్మాజీ. థ్యాంక్ యూ ఈ అండి. ఏజ్ లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు, బేబీ లాగా ముచ్చటగా ఉన్నారు. లవ్ యూ అమ్మా. చాలా బాగా చెప్పారు మేడం. అసలు ఓకే సార్. వండర్ఫుల్. బుక్ ప్రజెంటేషన్ అసలు మీరు బుక్ ప్రజెంట్ చేస్తున్నట్టు అనిపించలేదు. చాలా చాలా విషయాలు మాతో షేర్ చేసుకుంటున్నట్టు అనిపించింది అసలు. కానీ అన్ని బుక్ లో పాయింట్స్ ఏనండి. ఒక కృష్ణుడి స్టోరీ ఒకటే ఎడిషన్ చేశాను కానీ మిగిలినవన్నీ ఇందులో తీసుకున్నా. అవును. Sorry. కానీ అంటే మీరు ఒక ప్రత్యేక అదేనండి, రీతిలో అర్థమయ్యే book ని రీతిలో present చేశారు. చెప్పగలిగాను. చాలా బాగా ఓకే చెప్పారు అసలు. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే చాలా విషయాలని మీకు తెలిసిన విషయాలని మాతో పంచుకుంటున్నట్టుగానే మీరు యా బుక్ ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది. అయితే అందులో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాంగ్ స్టోరీ చాలా బాగుంది. ఆయనకి గుర్రం యా రావడం, గుదం వచ్చింది కదా సార్. ఒక గుర్రం 3 గుర్రాలు, వాళ్ళ చిన్న అవును. అబ్బాయికి కాలు విరిగిన అతడి ఆలోచన ధోరణి, అంటే యా ఏం జరిగినా మన మంచి కోసమే అని చెప్పి మనకి పాతకాలంలో ఒక స్టోరీ గుర్తుండేది. రాజుకి ఎస్ సార్. మంత్రికి మధ్యలో ఉన్నప్పుడు రాజుగారికి చెయ్యి అంతా కాలు మన కట్టయితే మంచి. మన బొటన మంచికి వేలు. అంతా మన మంచికి అంటే బటన్ వైల్ అట్లాంటి వాడిని జైల్లో వేయడము. సేమ్ చాంగ్ స్టోరీలో కూడా అలాగే అంతా మన మంచికి అలాగే ఉంది. అన్నట్టుగా ఉన్నాడు. అట్లాగే ప్లాసిబో ఎఫెక్ట్, అతడికి దగ్గు వస్తుంటే అతడు ఒక బటన్ షర్ట్ బటన్ ఇచ్చి నోట్లో ఎస్ వేస్తే అది గోలి అనుకుని మింగి అది ఆ దగ్గు తగ్గిపోవడము. చాలా ఎస్ సార్. సందర్భాలు అంటే నమ్మకం. ఆ నమ్మకమే సార్. ఆ నమ్మకంతో ఈ భలే చక్కటి మంచి. అట్లాగే ఆటో సజెషన్ లో ప్రోగ్రామింగ్, బిలీఫ్స్, అఫర్మేషన్స్, యాక్షన్స్, రిజల్ట్స్, ఇది లాస్ట్ వీక్ మనం రివ్యూ చేసుకున్నటువంటి బుక్ లో కాన్సెప్ట్ ఇది. సార్ అఫర్మేషన్స్ మనం వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే కాన్సెప్ట్ ఉంది. ఎస్ చాలా సార్. చక్కగా ఉంది అది. అఫర్మేషన్ ఒకటి, డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ బెటర్ బెటర్. ఈ అఫర్మేషన్ చాలా మంది అందరికి దాదాపుగా పరిచయం అయినటువంటి అఫర్మేషన్ ఇది. అంటే ఎస్ అఫర్మేషన్ అని తెలియకపోయినా కూడా పరిచయం అయినటువంటి వాక్యం అది. అట్లాగే అవును. రత్నం గురించి చెప్పారు. సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా బాగుంది. అంటే ఒకరు ఒకసారి విజయం సాధిస్తే మళ్ళీ విజయం సాధించేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. ఒకరు ఒకసారి ఓడిపోతే మళ్ళీ నేను ఎప్పుడు ఓడిపోతా అని సెల్ఫ్ అఫర్మేషన్ ఇచ్చుకోవడము, అది సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం. సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా బాగుంది అది. ఆ తర్వాత బీబీసీ కాన్సెప్ట్ కూడా, బ్రెయిన్ బాడీ కమ్యూనికేషన్ కాన్సెప్ట్ కూడా భలే ఉందండి అది. చాలా చక్కగా ఉంది ఎస్ అది. సో వాట్ అనేది కూడా, ఏం జరిగినా సో వాట్ అనుకుంటే మనం దాని నుంచి అంటే దాని ఎఫెక్ట్ నుంచి మనం తొందరగా బయటికి, అంటే కొంచెం లైట్ గా తీసుకుంటాం. అయితే అయింది, ఎస్ సో వాట్ ఎస్ సార్. చెప్పుకోవడం, అది కూడా చాలా బాగుంది. ఈ పారాడైజ్ షిఫ్ట్ లో మీరు రోమన్ 9 రాసి ఒక గీత గీయండి, ఇది కూడా చాలా చక్కగా అనిపించింది అసలు. అంటే మనం ఏజ్ ఇంత అయిపోయింది అనే కానీ, అంటే మనం డిఫరెంట్ థింక్ చేస్తే అందరూ చంటి పిల్లల్లాగా చిన్నపిల్లలు అయిపోయినట్టుగా ఒకేసారి అయిపోయి డిఫరెంట్ గా థింక్ చేయడం మొదలెట్టారు అందరూ. అట్లాగే సేఫ్టీ పిన్ గురించి అయితే అసలు నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయాం మేము అసలు. అది ఎస్ సార్. నిజంగా వండర్ఫుల్, ఆసం, చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే మంచి థ్యాంక్ యూ సార్. చాలా చాలా దీంట్లోనే ఇంకొకటి ప్రాక్టీస్ చేపిస్తాను సార్. ఇంకొకటి కొంచెం మన థింకింగ్ మీదే, మన చెయ్యిలోని ఇక్కడ బ్యాంగిల్ స్ట్రక్చర్ ఉంది కదా సార్. ఇప్పుడు 2 హ్యాండ్స్ బ్యాంగిల్ స్ట్రక్చర్ ఇలా పెట్టి ఇట్లా పెడితే మీకు లెఫ్ట్ది కానీ రైట్ది కానీ చూపుడు వేలు తర్వాత మధ్య వేలేమో పొడవుగా ఉందా, సమంగా ఉన్నదా? ప్రస్తుతానికైతే సమంగా ఉంది. మీరు మ్యాజిక్ ఓకే చేస్తే సార్. అదే సార్ చేస్తాను. ఇంపాక్ట్ లో అయిపోయింది అది. అయిపోయిందా? ఓకే సార్. అయితే మేము శ్యామ్ మ్యాజిక్ సార్ చెప్పేవారు. ఎన్ఎల్పి టెక్నిక్ అది. కదా సార్. సార్ మీరు ప్రాక్టీస్ చేయించండి రామ్మోహన్ గారు మాకు. లేదు మేడం, ఇప్పుడు మిగిలిన వాళ్ళు నేను ఉన్నారు కదా సార్. ఆ, గుర్తుంది సార్ ఇంకా కానీ ఉన్నాయి చేయించండి. కదా. చేయించలేను. చేయించండి సార్.
అంటే నాకు యాక్చువల్ గా ఒకవేళ నిజంగానే పొడుగ్గానే ఉంది మేడం. అయ్యో కాదు సార్. ఇట్లా మనం ఏంటంటే థింకింగ్ చేయడానికి ఇట్లా పెట్టుకున్నాక ఈక్వల్ గా ఉంది కదా, ఇప్పుడు రైట్ హ్యాండ్ మనం చూసి ఆ చూపు మధ్య వేలిని చూస్తూ అందరూ అటే చూడండి, ఫింగర్ ఇట్లా పెట్టుకోవచ్చు చెయ్యిని, ఆ మధ్య వేలినే చూడాలి మనం. గ్రో లాంగర్ అనండి అందరూను, గ్రో లాంగర్, ఓ గ్రో లాంగర్. లాంగర్, గ్రో లాంగర్, గ్రో లాంగర్, గ్రో లాంగర్. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బ్యాంగిల్ లైక్ స్ట్రెచెస్ పెట్టి మళ్ళీ ఇప్పుడు చూడండి, మీరు ఏ వేలు చూసారో ఆ వేలు పొడవుగా ఉంది కదా, కరెక్ట్ గా బ్యాంగిల్స్ చూడాలి. మళ్ళీ పెట్టుకొని పొడవుగా వచ్చింది. ప్లాసిబో ఎఫెక్టా మేడం ఇది కూడా? ఎస్ ఇది కూడా ప్లాసిబో ఎఫెక్టేనా? ఇప్పుడేమో దీన్ని మళ్ళీ చూడకపోతే ఆ పొడవు అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టేసి గ్రో షార్ట్ నార్మల్ వ్యూకి వచ్చేసి అని చెప్పాలి. ఓకే. మళ్ళీ ఇటు చెయ్యి రైట్ సైడ్ ఇలా పెట్టుకొని నువ్వు నార్మల్ వ్యూకి వచ్చేసేయని ఆ ఫింగర్ కి చెప్పేసి మళ్ళీ చూసుకోవాలి, కానీ లేదా లాంగ్ గా అలాగే పెరుగుతూ ఉంటదంట. మీ Back to నార్మల్ normal. పొజిషన్ కి వచ్చేసే ఫింగర్ అని. Back to normal. Back to normal. బ్యాక్ టు నార్మల్. ఓకే, బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు మళ్ళీ పెట్టి చూడండి, ఫస్ట్ లో మనకి ఎలా ఉందో అదే ఉంటుందండి. ఇప్పుడు థ్యాంక్ యూ మనం మేడం. ఇవన్నీ నేర్చుకున్నాం కదండి, ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. మన వెనకాతల ఒక బ్యాగ్ ఉంది, 1 2 3 హుష్ అనండి, మన బ్యాగ్ లో పడతాయి. 1 2 3 హుష్, మన వెనకాతల బ్యాగ్ లో వేసుకున్నాం. బ్యాక్ ప్యాక్. ఎస్ ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ పట్టాభిరామ్ గారికి నివాళిగా మీరు తీసుకున్న బుక్ చాలా చాలా మంచి బుక్ చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. సార్ని ఒకసారి గుర్తు చేశారు. ఆయన కూడా చాలా సరదాగా చెప్తారన్నమాట. చెప్పేటప్పుడు కూడా చాలా సరదాగా, చాలా యాక్టివ్గా, మనకి ఏంటంటే స్పూన్ ఫీలింగ్ లా ఉంటుంది అనమాట ఆయన చెప్పే విధానం కూడా. సో అది అంత లెవెల్ కాకపోయినా బట్ మీరు బాగానే చెప్పారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సరదాగా అదేలేండి, ఆ ఇంటరాక్షన్ కావచ్చు. నో కంపారిజన్ ప్లీజ్. అదే అదే మేడం. అదే నేను అంటున్నాను. ఆయన పెద్ద ఆయన సో ఆయన నివాళిగా చెప్పుకున్నాం కాబట్టి మనది చాలా థ్యాంక్ యూ మేడం, ఆయన గుర్తు చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మంచి మంచి అన్ని కూడా ఏంటంటే సార్ చెప్పినట్టుగా సరదాగా అనమాట, చిన్నపిల్లలు అయిపోతారు అనమాట. చిన్న చిన్న అన్ని విషయాలు కూడా ఏంటంటే తెలిసిన విషయాలే, దాంట్లో నుంచి మనం ఏంటంటే మనకు కావాల్సిన విషయాన్ని రాబట్టుకోవటం. ఎగ్జాంపుల్స్ కథలుగా కావచ్చు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. రమణి గారు అండ్ చెప్పండి. ప్రస్తుతం ఉన్న 19 మందికి నమస్కారాలు. నాకైతే ఎవరి పుస్తకం మీరు సమీక్ష చేసినట్టు అనిపించలేదు. మీ ఓన్ బుక్ ని మీరు మాకు మళ్ళీ చెప్పినట్టు అనిపించింది. అంత ఈజ్, అంత యాక్టివ్ గా నవ్వుకుంటూ, కొంతమంది అయితే రాసుకున్నాం, ప్రిపేర్ చేసుకున్నాం, అటు చూసో ఇటు చూసో ఉంటుంది వేరే వాళ్ళదైతే. మీదైతే ఆ పని చేయక్కల్లా, మీ సొంతంది కాబట్టి ఇక్కడ ఫీడ్ అయి ఉంటుంది, దాన్ని బయటకు వదలటమే కాబట్టి అంత ఈజీగా అంత బాగా మా అందరినీ నవ్విస్తూ ఇన్వాల్వ్ చేస్తూ ఇమ్మెర్స్ చేసి పాడేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. రాజేష్ గారికి అన్మ్యూట్ ఇవ్వండి. రాజేష్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుతుంది సార్. అన్మ్యూట్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ రమణ ఈవినింగ్. సార్, మీరు ఎక్సలెంట్ ప్రజెంట్ చేశారు. ఎన్ఎల్పి అంటే ఇప్పుడే వచ్చా, జస్ట్ ఎవ్రీ Yes, టైం నాకు కుదరట్లా. మేబీ మా ఫేవరెట్ సబ్జెక్ట్ అంతే కదా సార్, అందుకే లాస్ట్ లో చెప్పేస్తా హుష్ మీది వాడేస్తా సార్. నో ఇష్యూ, అందరూ వాడుకోవడానికి అది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు యాక్చువల్ గా పట్టాభిరామ్ సార్ అంటే వ్యక్తిత్వ వికాసానికి ఒక మేధో శిఖరం అన్నమాట. అంటే తెలుగు వాళ్ళకి ఈ ఎన్ఎల్పి సైన్స్ అంటే ఉంది, మనసు భాష మనందరికి తెలిసిందే అని చెప్పి యాక్చువల్గా మనం అంటే నరేంద్ర సార్ ఎప్పుడు చెప్తుంటారు మాకు, మన కొత్త సీసాలో పాత సారా అనే ఒక సామెత ఉండేది, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అది అర్థం అవడానికి చెప్తా. సో అంటే ఉన్న విషయాన్నే ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఆహా గ్రేట్ సైన్స్ అనుకుంటాం, బట్ మన మునులు ఋషులు వాళ్ళంతా ప్రాక్టీస్ చేసి మనకు చెప్పిన విషయమే.
బట్ ఆ వండర్ఫుల్ థింగ్ ని ఆయన ఎప్పుడో తెలుగులో 2002 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎస్ రాంగ్, సార్. అప్పటి నుంచి ఆ బుక్ ని ఆయన ఇచ్చేసినప్పుడు నేను అనుకునేవాడిని అనమాట ఎన్ఎల్పి అని. ఆ బుక్ కొన్ని రోజులు చదివిన తర్వాత వదిలేసాం. సో చదువు అనే ఇదిలో పడిపోయి సమాజంలో ఉన్న ఇదిని మనకి మనంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఏం కావాలనేది మిస్ అవుతూ వచ్చాం. బట్ ఇంపాక్ట్ అనే ఒక ప్లాట్ఫామ్కి వచ్చాక అన్ని విషయాలు నేర్చుకోవడము, రకరకాలుగా మనం గ్రో అవుతూ అందరిని గ్రో చేయడానికి చూస్తాం. ఈ రోజు మీరు ప్రజెంట్ చేసిన మాత్రం క్రిస్ప్ అండ్ క్లియర్ గా, అంటే వండర్ఫుల్ ఎన్ఎల్పి టెక్నిక్స్. ఆల్రెడీ మేము మాస్టర్స్ చేసి ఉన్నాం కాబట్టి, ఈవెన్ దో వాసు సార్ నోస్ వెరీ వెల్. సో అన్ని టెక్నిక్స్ అంటే మన దగ్గరే అంతా ఉంది, బట్ హ్యాండ్స్ వచ్చేస్తుంటాయి, ఇంట్లో చీమలు వచ్చేస్తాయి కదా, ఆటోమేటిక్ అలాగే. నెగిటివ్ థాట్స్. సో ఆటోమేటిక్ వస్తుంటే వాటిని కాన్షియస్ గా ఎలా చేంజ్ చేయాలి అనేది ఎన్ఎల్పి. సో ఆటోమేటిక్ గా మనం దేని గురించి అయినా ఆలోచించినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ ఎమోషన్స్ లో కానీ ఫీలింగ్స్ లోకి వెళ్ళిపోతుంటాం. ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడటం ఎట్లా అని న్యాచురల్ గా, అంటే న్యూరాన్స్ ఫైర్ అవుతుంటాయి కాబట్టి ఆ ఫీలింగ్ కానీ ఎమోషన్ కానీ వస్తుంది. వాటిని మార్చుకోవడం కాన్షియస్ గానే ఎన్ఎల్పి. సో దానిని చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఈ రోజు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ మై సిస్టర్ excellently presented this wonderful NLP, and Thank also you. proud to be associated with all the wonderful people here. Thank you so much. Thank you. Signing off. Thank you. Rajesh. Thank you, Thank brother. you. మేడం, హలో చెప్పండి సార్. మేడం, చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అంటే ఎన్ఎల్పి అంటేనే చాలా అది డిఫికల్ట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ని కూడా మీరు సునాయాసంగా సింపుల్ గా బాగా ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శిరీష గారు మీరు మాట్లాడొచ్చు. చాలా బాగా చెప్పారు, ప్రజెంట్ చేశారు పిన్ని. ఆ బుక్ అంటే పట్టాభిరామ్ గారు నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఆయన, బట్ Yes. చాలా బాగా చెప్పారు. చెప్పారు కదా, టీవీలో ఆలోచించండి, కళ్ళు మూసుకొని ఆ స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది అనేది. నేను అది అవును. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాను. మీరు అది చెప్పిన విధానం వల్ల నాకు ఓకే ఇలా చేయాలి అనేది మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు పిన్ని. చాలా బాగుంది చెప్పడం. నేను ఓకే. ఓకే. మిస్ అవ్వకుండా జాయిన్ అయ్యాను ఈ రోజు. చాలా లక్కీ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. చాలా ఆల్ ఆర్ బాగుంది. మెజిషియన్స్. నిజంగా పిన్ని, అంటే Yes. చదివినప్పుడు ఒక రకంగా వెళ్తుందో లేదో, విన్నప్పుడు ఇంకొక మైండ్, ఓహో ఇలా Yes. ఆలోచించాలి, ఈ పాయింట్ ని ఇలా తీసుకోవాలి అనేది నాకు చాలా బాగా అనిపించింది. చాలా Hmm. బాగుంది, సూపర్ గా థ్యాంక్ చేశారు. యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నానండి. ఆ, ఆ, ఇప్పుడు రమణి మా భార్యామణి గారు ఆ, ఆమె అకౌంట్స్ వైపు దిట్ట, కానీ సబ్జెక్ట్ చెప్పాలంటే మాత్రం ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాల కన్నా అసలు మాట్లాడలేరు, చెప్పిన మాట మళ్ళీ చెప్పలేరు. కానీ అలాంటి వారు ఇన్ఫాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అయిన తర్వాత కోచ్ నరేంద్ర గారి దగ్గర ట్రైన్ అయిన సబ్జెక్ట్ ఎంత బాగా తనకు ఉపయోగపడింది అని అంటే అఫర్మేషను, విజువలైజేషను, గ్రాట్యుటీ, ఫర్గివ్నెస్, ఈఎఫ్టి, గోల్ సెట్టింగ్ అనేది చాలా ఉపయోగపడటమే కాకుండా అద్భుతంగా ప్రజెంటేషన్ ఇవ్వడం. జస్ట్ 2 రోజుల్లోనే పుస్తకం చదివి ఆ పుస్తకాన్ని ప్రజెంటేషన్ ఇవ్వగలిగినారంటే దానికి కారణం ఏంటంటే ఎన్ఎల్పి ప్రాక్టీస్ చేయటం అనేది ఒకటి, మైండ్ పవర్ అన్లిమిటెడ్ అనేది ప్రాక్టీస్ చేయడం అనేది ఒకటి, తర్వాత ఏంటంటే మేనిఫెస్టేషన్, తను అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేయగలిగారు. ఆ మేనిఫెస్టేషన్ తో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మేము ఒక సక్సెస్ చూసాము. ఆ సక్సెస్ యొక్క పవర్ కూడా ఈరోజు తను మాట్లాడించింది అనుకుంటున్నాను. అందరి సమక్షంలో నేను చెప్పాలనుకుంటున్నా. తను మేనిఫెస్టేషన్ ఏం చేశాడంటే 1 year క్రితము మా బాబు సుమంత్ అమెరికాలో ఎంఎస్సి అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. తను జాబు వస్తుందని చెప్పి లాస్ట్ ఇయర్ అంటే ఈ జూన్ 15వ తారీఖు కల్లా తనకి జాబ్ వస్తుందని చెప్పి రాసుకుందండి 1 year క్రితము. కరెక్ట్ గా జూన్ జూన్లో 24 లో రాసుకున్నాను. బాబుది 15 జూన్ 25 వస్తుంది, అమెరికాలో అమెజాన్ కంపెనీలో వస్తుందని రాసుకున్నా. సేమ్ అదే ఈ జూన్ లోనే మొన్న జూన్ లో 27 28 తెలుసు, 26 26th.
అమెజాన్ లో జాబ్ వచ్చింది బాబుకి. దట్ ఈస్ అమేజింగ్. లా ఎస్ ఆఫ్ అట్రాక్షన్ అమేజింగ్ కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్ ఈస్ ఏ సైన్స్. ఎస్, మేడం. మేనిఫెస్టేషన్ యొక్క పవర్ ఎప్పుడు డేటు, కంపెనీ, శాలరీ అన్నీ కూడా ఏదైతే పర్టికులర్ గా పిన్ పాయింట్ గా రాసుకున్నారో అది ఇంప్లిమెంట్ అయ్యింది. మేనిఫెస్టేషన్ అనేది ఉపయోగపడింది. అంటే ఒక ప్రాక్టీస్ అనేది, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఒక ప్రాక్టీస్ అనేది కానీ చేస్తే, ఫ్యామిలీ మొత్తం కనుక చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఫస్ట్ నేను చేశాను, నేను చేసిన తర్వాత తను చేసింది, మళ్ళీ మా బాబు చిన్న బాబు చేస్తున్నాడు, పెద్ద బాబు కూడా దాన్ని ఈ యొక్క సిస్టంలో తీసుకురావాలనుకుంటున్నాము. ఇది అనుకోకుండా ఈ పుస్తక పఠనం అనే గ్రూప్, ఈ పుస్తకాలు చదవటం వల్ల ఏంటంటే ఇవి ఇంప్లిమెంటేషన్ కానీ చేస్తే దీని యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నేను అవి ఇంప్లిమెంట్ చేసి అలాంటి ఫలితాలు, నేను అద్భుతమైన ఫలితాలు నేను చూసి అవి అందరూ కూడా అంటే సాధన చేసిన వాళ్ళకి వెరీ గుడ్, సాధన చేయని వాళ్ళకు కూడా సాధన చేయించి ఆ ఫలితాలు తీసుకురావాలనే ఒక ప్రయత్నంతో వచ్చాము. అది ఆ యొక్క విజయవంతంగా సఫలీకృతమయ్యే మార్గంలో ఉన్నామని మాత్రం సంతోషంగా తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. హరిత మాట్లాడమ్మా. హాయ్ మావయ్య, హాయ్ అత్త. చాలా హాయ్. బాగుంది. ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనుకుంటూ ఉంటాను. కరెక్ట్ సాటర్డే ఏదో ఒక వర్క్ వస్తుంది. ఈరోజు ఖచ్చితంగా అత్త మాట్లాడేది ఖచ్చితంగా వినాలి అని బాగా విన్నాను. చాలా బాగుంది, చాలా బాగున్నాయి స్టోరీస్ కానీ, బాగా Yes. మోటివేషన్ తెప్పించే వర్డ్స్ బాగా అనిపించింది. ఈ ఓకే. ఫ్యామిలీ స్ట్రెస్ లో ఉండి మనము ఎలా మోటివేట్ అవ్వాలి, ఏ స్ట్రెస్ నైనా ఎలా మనం మోటివేట్ చేసుకోవాలి అనేది నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీస్ చాలా బాగున్నాయి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ థ్యాంక్ మావయ్య. యూ అమ్మా. ఇలాగే అన్ని ఓకే, ఇంకా గ్రేట్. ఇంకా ఎన్నో కండక్ట్ చేసి మాకు మోటివేట్ చేస్తూ, మేము కూడా చాలా ఇంతకుముందు నేను చాలా బుక్స్ చదివాను మావయ్య దగ్గర తీసుకొని, బట్ ఇప్పుడు అది చదవలేకపోతున్నా. బట్ ఆ చదవకపోయినా మాటల ద్వారా మోటివేట్ అవ్వడం కూడా చాలా బాగుంది అనిపించింది. చాలా ఓకే థ్యాంక్స్ అత్త. ఓకే, ఓకే, థ్యాంక్ యూ గ్రేట్. నాన్న. గ్రేట్ అమ్మా. పద్మావతి గారు ఒకసారి మాట్లాడండి మీరు కూడా. చండీరాజు గారు. రమణి, ఆ, బాగా మాట్లాడావమ్మా, బాగా చెప్పావు. ఎస్. స్ట్రెస్ నుంచి బాగా రిలీఫ్ అయ్యేది బాగుందనిపించింది. ఓకే. పాయింట్స్ అన్ని బాగున్నాయి. ఏదైనా మన ఆ. మంచిగా అనేది స్టోరీ బాగుంది. ఓకే. ఓకే. అంటే మనం బాగుంది. ఆ స్టోరీస్ లోనే అలా తీసుకున్నప్పుడు మనము పాజిటివ్ గా థింక్ చేసుకోవాలి ఏదైనా అన్నది ఆలోచించుకోవాలి. ఈ స్టోరీ అదే. అనేది నార్మల్ థింగ్. అంటే మనకి ఎలా గుర్తుంటది అంటే, మనకి గుర్రం కథలోని ఏదైనా మనం మంచిగా అనుకోమన్నారే అని గుర్తొస్తది. ఏదైనా టక్కని మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు. అది స్టోరీ అందుకోసం ఇట్లా ఆధారంగా మనం గుర్తు తీసుకోవచ్చు. పెట్టుకోవడం. స్టోరీ మనం ఆధారంగా మనం ఏదైనా తీసుకోవచ్చు. బొమ్మలు చూస్తాము, వింటాము, రాస్తాము. రాసింది నరాల్లోకి వెళ్తది, చూసింది కూడా వెళ్తది. అది అట్లాగా సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి మనకు కావాలన్నప్పుడు బయటకొస్తది. ఉమ్. అది. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే, ఓకే, బాగుంది. గ్రేట్. చాలా చక్కగా ఈరోజు సమీక్ష జరిగింది. రమణి గారు, ఇంకా మీకు ఏ పుస్తకాన్నైనా సరే చదివి సమీక్ష చేయగలుగుతారు. వారానికి ఒక పుస్తకం చదవగలిగే స్థాయికి వచ్చేసారు. 2 days లోనే చదివి సమీక్ష చేయగలిగినప్పుడు కొన్ని పుస్తకాలు వారానికి ఒక పుస్తకం చేయగలుగుతారు. అంటే ఈ సమీక్షలో ఉన్న పవర్ ఇక్కడ మీరు మిగతా వాళ్ళు Yes. కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, పుస్తకము తను సమీక్ష చేయాలనే ఉద్దేశంతో కాన్సన్ట్రేషన్ గా చదివి దాని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని కొంత తనకున్న నాలెడ్జిని అక్కడ చూస్తూ ప్రజెంటేషన్ జరిగింది. అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా వర్క్ జరుగుద్ది. మిగతా ప్రతి ఒక్కరు కూడా ఒక్క పుస్తకం ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ఇంకా చేయలేదో వాళ్ళు ఒక పుస్తకం చేయండి. ఒక పుస్తక సమీక్ష చేసే ముందు సమన్వయకర్తగా సపోర్ట్ చేయండి. అంటే వాళ్ళ ముందు ఇంట్రడ్యూస్ చేయటము, వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ని కాన్సన్ట్రేషన్ గా విని నోట్స్ రాసుకొని తర్వాత దాన్ని
ఒక 2 to 5 minutes లో మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే అలా ఒక ప్రాక్టీస్ అవుతుంది. సమన్వయకర్తగా అలవాటైనాక ఒక సమీక్ష చేయటం అనేది అలవాటైపోద్ది. అలా ఒక్క స్టెప్, మొదటి స్టెప్పే చాలా పెద్ద స్టెప్, కష్టం. ఆ స్టెప్ గాని వేసారంటే తర్వాత మీకు బుక్ రీడింగ్ స్పీడ్గా చదువుతారు. తక్కువ టైంలో చదివి దాన్ని గుర్తుపెట్టుకొని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగే పవర్ కూడా వస్తుంది. సమీక్ష చేసిన తర్వాత ఏమవుతుందంటే మన యొక్క బ్రెయిన్ లో ఉన్న బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. ఒక్క పుస్తక సమీక్షలోనే ఎన్ని బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుందంటే మనకి ఈ యొక్క ప్రయాణం, ఈ పుస్తక పఠనం యొక్క గ్రూప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం కూడా నిర్విధానంగా మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇది. ఓకే బాబాయ్, నేను ఒక్క డౌట్ అడగదామని, ఈ డూ ఎపిక్ షిట్ చదువుతున్నాను బాబాయ్. చదువుతున్నంత సేపు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఇవన్నీ అవును కదా, నిజమే కదా అనిపిస్తుంది. ఒక 50 pages చదువుతాను, నెక్స్ట్ డేకి మళ్ళీ అవన్నీ మర్చిపోతాను, మళ్ళీ 50 pages మళ్ళీ చదువుకుంటా ఉంటాను. నెక్స్ట్ కి నేను వెళ్ళలేకపోతున్నాను. కదా అసలు మర్చిపోయారనే సంగతి మర్చిపోండి. మర్చిపోరు. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది. 50 pages అసలు ఫస్ట్ చదువుతూ అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవడం, మళ్ళీ బ్యాక్ వెళ్ళొద్దు. అంటే అదేదో నేను మర్చిపోయాను, చాలా బాగుండింది, మళ్ళీ చదువుదాంలే దాన్ని అని అదే చదువుతూ ఉంటే ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ఒక 60 pages చదువుతున్నా గానీ దాటలేకపోతున్నాను. పల్లె అవసరం లేదు, మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి. ఇంపార్టెంట్ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. పుస్తకం అంతా చదివిన తర్వాత రెండోసారి ఇంపార్టెంట్ పాయింట్స్ ని మళ్ళీ చదివితే ఆటోమేటిక్ గుర్తుండేది. సబ్ కాన్షియస్ మైండ్ కి మనకి ఎంత స్టోరేజ్ ఉంటుందంటే అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. చదువుకుంటూ వెళ్ళిపోవటమే. కంప్లీట్ అయిపోతే ఒక బుక్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఒకటే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈరోజు 10 pages చదువుదామా, 20 pages చదువుదామా, లేకపోతే ఒక చాప్టర్ చదువుదామా, ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అయిపోతే ఎస్ నేను ఈ రోజు చదివేశాను, కంప్లీట్ అయిపోయింది అనే ఒక సక్సెస్ మిమ్మల్ని ఇంకొద్దిగా మళ్ళీ ఇంకో చాప్టర్ చదవడానికి మార్గాన్ని ఇస్తుంది. స్టోరీ బుక్స్ అంటే ఒక బుక్ రోజు చదివేస్తున్నాను, బట్ ఈ టైప్ బుక్స్ కి అలవాటు పడాలంటే నాకు బాగా టైం తీసుకుంటుంది. ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఒక 120 pages చదివేసరికి 3 నెలలు 2 నెలలు గ్యాప్ ఇచ్చినా కూడా నాకు ఏమో నాకే అర్థం కావట్లేదు అని పక్కన పడేయడమే సరిపోతుంది. అది సరే, ఇది స్టార్ట్ చేశాను, ఇది చాలా బాగుంది అనిపించింది, కానీ కదలడం లేదు. ఆ 50-60 పేజీల్లోంచి మళ్ళీ బాగుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళొద్దు, కంటిన్యూషన్ చదువుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. అది రిచ్ డాడ్ ఒకటి చెప్తాడు, మళ్ళీ పూర్ డాడ్ అంటాడు, రిచ్ డాడ్ అంటారు, పూర్ డాడ్ అంటాడు. కానీ అర్థమైందా కాకపోయినా చదవటమే. తర్వాత చదవంగా అసలు ఎన్నిసార్లు చదివితే అంత గొప్ప విషయాలు దానిలో తెలుస్తాయి. తర్వాత పిల్లల్ని ఆ బుక్ ని చదివించగలిగితే అద్భుతం ఆ బుక్. కాబట్టి పిల్లల్ని చదివించడానికి ప్రాక్టీస్ చేయండి. అంటే నాకే టైం పడుతుంది బుక్ రీడింగ్ అలవాటు ఉంటేనే, వాళ్ళు అసలు చాలా కష్టం. బట్ చాలా ఈ బుక్స్ మీరు అందరూ ఎలా చదువుతున్నారు కానీ ఇంత ఫాస్ట్ గా నేను స్టోరీ బుక్స్ చదివినట్టు ఇది చదవలేకపోతున్నాను. అది అలవాటు అయిపోయి ఉన్న బ్రెయిన్ ఎఫెక్ట్ ఏమో తెలియలేదు. కానీ అట్లా కాదు, ఈ రోజు 5 pages చదివినాక రేపు మళ్ళీ 6th page నుంచే చదవాలి. అదే చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి దీనికి ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తే మీకు అది గుర్తుంటుంది. డ్రైవింగ్ వచ్చు కదా, కార్ డ్రైవింగ్ వచ్చా, స్కూటరేనా, ఏదో కార్ డ్రైవింగ్ అనుకోండి. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మనకు భయంగానే ఉంటది. ఇటు జనాలు ఉన్నారు, ఎలా నడపాలి, స్కూటర్ గానీ కార్ గానీ అంతా నేర్చుకుంటాము. 40 days నేర్చుకుంటాము. వాడు చెప్పాడు మనకి డ్రైవింగ్ క్లాస్ లో ఇది నొక్కాలి, 1 gear 2 gear 3 gear ఇట్లా అన్ని చెప్తాడు. మనం అన్ని నేర్చేసుకుంటాం, సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. కానీ మొదట్లో మనం భయంగా తీస్తాము. 1 సంవత్సరం అయ్యాక మనం ఫోన్ ఇట్లా పెట్టుకొని కూడా నడుపుతాం. ఆటోమేటిక్ గా ముందు ఏదైనా కుక్క వెళ్ళినా, ఏదైనా పక్షి వచ్చినా సడన్ గా కాలుతో ఎలా మాట్లాడుతున్నాం కదా ఫోన్ లో, కాలుతో ఎట్లా బ్రేక్ వేసాము, ఎలా వేసాము అంటే ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మళ్ళీ కాన్షియస్ మైండ్ కి వచ్చి అది యాక్టివ్ గా ఇంప్లిమెంట్ అయ్యింది. కాబట్టి మనం చదివింది లోపలికి వెళ్తుంది,
ఆ టైం ఆ పీరియడ్ వచ్చినప్పుడు అది బయటికి వస్తుంది. ఫస్ట్ టైమే మనకు అన్ని గుర్తుండిపోదు, కంటిన్యూగా వస్తుంది. అట్లా ప్రాక్టీస్ ఓకే చేయండి. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చండీరాజ్ గారు చండీరాజ్ గారు మాట్లాడు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కటి బుక్ కోసం ఇంట్రడ్యూస్ చేసినందుకు కూడా. యాక్చువల్గా లాస్ట్ వీక్ సెషన్ అవుతున్నప్పుడు సార్ నాకు అడిగారంటే ఈ వీక్ సెషన్ తీసుకుని అలాగే సార్ అని చెప్పాను. ఒక 2 days తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాను సార్, నేను వేరే యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, సెషన్ Yes. తీసుకురండి, బుక్ కంప్లీట్ చేయలేదు ఇంకా తీసుకురాదని చెప్పాను. అలాంటిది మీరు 2-3 days లో షార్ట్ డ్యూరేషన్ లో ప్రిపేర్, చాలా పెద్ద బుక్, ఆల్మోస్ట్ 300 above pages PDF Yes, అదంతా sir. కూడా ప్రిపేర్ అయ్యి చెప్పడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అది Thank ఎన్ఎల్పి అంటే యాక్చువల్ గా చాలా టఫ్. అది మనం నరేంద్ర సార్ దగ్గర వెళ్తున్నప్పుడు కూడా అర్థమైనట్టు అనిపిస్తాయి, తర్వాత నువ్వు మళ్ళీ బ్యాక్ ఆలోచిస్తుంటే ఇబ్బందిలాగా అనిపిస్తుంటది. అలాంటిది చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పినట్లు లాస్ట్ లో జాయిన్ అయ్యాను, బట్ హ్యాపీ అనిపించింది. అంటే ఫ్లో మెయిన్లీ ఇందాకలా మనకి మేడం వాళ్ళు చెప్పినట్లు మీరు మీ మనసు నుంచి మీ బుక్ మీరు చెప్తున్నట్లు అంటే అంత ఫ్లో బాగుంది. అది నచ్చింది బాగా. థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ మొన్నే ఒక టెక్నిక్, ఐస్ కి బ్రెయిన్ కి ఒక టెక్నిక్ చెప్పారండి. మనము పెన్నులు కలర్ పెన్స్ తీసుకోవాలి. బ్లూ పెన్ తో రాసినప్పుడేమో బ్లాక్ ఎల్లో అని రాయాలి. ఎల్లో కలర్ పెన్ తో రాసినప్పుడు రెడ్ పెన్ రాయాలి వర్డ్స్. మనం చదివేటప్పుడంట ఫస్ట్ నార్మల్ గా చదివేయాలి 2 times 3 times. సెకండ్ టైం చదివినప్పుడు అక్కడ కలర్ ని బట్టి చదవాలి. అక్కడ బ్లాక్ అని ఉంటుంది కానీ మనం రెడ్ అని చదవాలి కలర్. అది ఐస్ కి బ్రెయిన్ కి ఎక్సర్సైజ్. అది ప్రాక్టీస్ చేయమని చెప్పేది మొన్న మాకు. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పేసే కదా అది గుర్తొచ్చింది. ఇందాక మీరు ఫింగర్ ప్రాక్టీస్ చేపించినట్టుగానే ఐస్ కి బ్రెయిన్ కి ప్రాక్టీస్ అన్నమాట. బ్రెయిన్ కి. ఇవి కూడా మనకి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ వస్తుంది సార్ ఫింగర్స్ ద్వారా. అవును, దీనికి యాక్టివ్ వస్తుంది సార్. మనం అది చేయలేకపోతే కళ్ళు మూసుకొని అనుకొని మనం చేస్తే మనకి అది వస్తుంది, ఫాస్ట్ గానే వస్తుంది ప్రాక్టీస్. తర్వాత ఇందాక ఇంకొక విషయం చెబుదాం అనుకున్నాను మేడం. మీరు ఈ బుక్ నేను యాక్చువల్ గా మన విశాలాంధ్రలోకి వెళ్తే ఎప్పుడు కనపడుతూనే ఉంటది. యాక్చువల్ గా చూశాను కానీ తీసుకోలేదు ఎప్పుడు. ఇవాళ మీరు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ బుక్ ఖచ్చితంగా చదవాల్సిన బుక్కే అనిపించింది నాకు. అసలు నిజంగా చదవాలి అన్న ఆసక్తి కలిగింది నాకు. ఇప్పుడు చదవాలి సార్ మా ఇంట్లోనే అప్పటి నుంచి ఉంది సార్. మా వాళ్ళు అప్పుడే కొన్నారు 2002లో, ఇక 2003లో రాశారు, ఇక 2003 ఏదని రాశారు. అదే వండర్ఫుల్. కానీ నేను ఈ రోజు వరకు తీయలేదు ఆ బుక్. అదే నిన్నటి వరకు తీయలేదు నేను. నిన్న ఇవాళే చదివా. దాంట్లో జెస్టేషన్ పీరియడ్ ఉందన్నమాట. అయితే పట్టాభిరామ్ గారిది నేను తెలుగులో చేంజ్, మీరు మారాలనుకుంటున్నారా చేంజ్ అని ఒక పుస్తకం రాశారు. అంటే చాలా రాసిన వాటిల్లో అదో బుక్. అది కూడా చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. బాగుంటుంది సార్. పట్టాభిరామ్ గారి పుస్తకాలు ఎలా ఉంటాయంటే ఒకసారి చదివి మనం వదిలేయలేము, మనం మళ్ళీ చదివితే మళ్ళీ చదవాలనిపించేటువంటి పుస్తకాలు అన్నమాట. వండర్ఫుల్. ఇవాళ మంచి పుస్తకాన్ని మాకు అందించారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ వాసు గారు. థ్యాంక్ యూ సార్. ఉన్న వాళ్ళందరికీ. నేను గ్రూప్ లో చెప్తున్నాను. హలో వేదబాబు గారు చెప్తున్నారు సార్. అంటే ఇది సాటర్డే కాకుండా ఓన్లీ సాటర్డే, ఇంకా వీక్ లో ఇంకా 2 days ఏమన్నా ప్లాన్ చేయండి సార్. ముందు సాటర్డే మనం సక్సెస్ఫుల్ గా 52 వారాలు 1 సంవత్సరం రోజులు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఎస్ సార్, ఎస్ సార్. దాన్ని ఏంటంటే ఇక్కడ మనం చాలా వారానికి ఒక పుస్తకం మనం తెలుసుకోగలిగిన అద్భుతం ఉంటుంది సార్. ఒక సంవత్సరం రోజుల్లో 52 పుస్తకాల గురించి తెలుసుకోగలుగుతాం. ప్రతి వారము అటెండ్ కాగలిగితే అసలు సంవత్సరం తర్వాత అద్భుతం జరుగుతుందండి ప్రతి ఒక్కరిలో కూడా. ఇది మాత్రం సార్ వాడు ఇంకా నార్మల్, ఒక నార్మల్ నుంచి అబ్నార్మల్కి వెళ్ళిపోతాడు సార్. ఎస్, ప్రతి ఒక్కరూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు. ఎస్ సార్, ఎస్ సార్.
అది మనకి చిన్న చిన్న సాధన పెట్టుకోవాలి మనం ఒకేసారి మనము కాదు. సరే ఆ, ఆ, సరే మనము చిన్న చిన్న సాధనతోనే మనము కన్సిస్టెంట్ గా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్, ఆ మెయిన్ గ్రూప్ కాన్సెప్ట్ అది సార్. ప్రతి వారం చేయటం అనేది కూడా చాలా ఛాలెంజ్ తో కూడింది. మనకి స్పీకర్స్ రావాలి, కోఆర్డినేటర్స్ రావాలి, తర్వాత సార్ అవును. మనకి ముందు వినటానికి మనకి ఆడియన్స్ ఉండాలి. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అన్ని చాలా ఛాలెంజింగ్ తో ఉంటాయి మనకి. ఎస్ సార్ ఆ, అవునండి అవును. ఇప్పుడు నేను వాళ్ళకి టైం కూడా సెట్ అవ్వాలి కదా సార్, మిగతా వాళ్ళకి కూడాను. అదే అందరూ ఇప్పుడు మనకి అందరూ ప్రయారిటీస్ డిఫరెంట్. ఖాళీగా ఉండలేరు కదా, ఒక్కొక్కరికి మ్మ్. ఒక్కొక్కటి ఖాళీగా ప్రయారిటీస్ ఉండే డిఫర్. ఎస్ ఎస్ ఇష్టమైతే ఆసక్తి ఉంటే ఏ శక్తి మన ఆపలేదు. ఎస్ ఎస్ సార్ ఎస్ సార్ 20 మంది వస్తున్నారంటే మీరు చేస్తున్న కృషికి వారానికి ఒక్కసారి అంటే ఆ వరబాబు గారే ఎవరు ఏమండి, వారాన్ని రోజు చెప్పేవాళ్ళంటే రోజు చెప్పొచ్చు. అది మనం కూడా తీసుకోవచ్చు, యాక్టివ్నెస్ మనం కూడా ఆచరణలో పెట్టచ్చు. వాసు గారే అక్కర్లేదు అప్పుడు. మన నమ్మద్దని చెప్పే ఆయన ప్రాక్టీస్ అయ్యి వాళ్ళ మిస్సెస్ ప్రాక్టీస్ అయ్యి ఇంట్లో వాళ్ళైతే తప్పిపోకుండా చెప్తారని చెప్పి ఇంత చక్కగా మాకు చెప్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు వాసు గారు. చాలా చాలా కృతజ్ఞతలు. అదేనండి, కరెక్ట్. మంచి సార్ పాయింట్ చెప్పారు. సార్ మీరు 52 వీక్స్ అన్నారు కదా, యా. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పగలరు సార్, ఆ 52 వీక్స్ కంప్లీట్ అయితేనే. అదే 52 నెక్స్ట్ మంది వరబాబు గారు స్పీకర్స్ చెప్తారు సార్. వస్తే వాసు గారు నెక్స్ట్ వరబాబు గారు. సార్ మీరు ఒక పుస్తకం చెప్తారా? ఏదైనా ఒక పుస్తకం పేరు చెప్పండి సార్. అంటే నేను చూస్తాం, ప్రిపేర్ అవుతాను సార్. ప్రిపేర్ అయ్యి మీకు అప్డేట్ ఇస్తాను సార్ నేను. అలాగే అలాగే. తర్వాత నా దగ్గర ఈ లోపల మీరు చెప్పండి. ప్రిపేర్ అవుతూ సార్ మీరేం చేస్తారంటే నెక్స్ట్ వారం సమన్వయకర్తకు రండి. ఓకే సార్ ఓకే సార్. ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఏంటంటే నేను సమన్వయకర్తగా వస్తే నేను కోర్ టీం అనేది ఒక టీం తయారు చేస్తున్నాను. దాంట్లో Yes, sir. ఒక 22 మంది అయ్యారు, దాంట్లో ఒక 50 మందికైనా అయితే Yes, ముందు sir. మనకేంటంటే ఆ కోర్ టీం తయారవుతూ ఉంటుంది. తర్వాత Yes, మీ sir. సలహాలు సూచనలు ఇంకా నేను తీసుకొని Yes, sir. దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి వీలవుతుంది. Yes, sir. ఇప్పుడు ఎఫర్మేషన్స్ అనేవి ఇస్తున్నాను. Yes, sir. Yes, sir. అనేది సాధన చేసి ఎఫర్మేషన్స్ ఇస్తున్నా. ఆ sir. ఎఫర్మేషన్ ఎవరికి నచ్చింది వాళ్ళు సాధన చేస్తే Yes, ఎఫర్మేషన్ sir. చాలా పవర్ఫుల్ అండి. చాలా Yes, sir. చాలా Yes, sir. పవర్ఫుల్. అవును సార్ అవును సార్. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. శిల్పా గారు మీరు మాట్లాడండి మేడం. చివరిలో వచ్చిన పర్వాలా, మీరు వచ్చినప్పటి నుంచి మీరు ఏదైతే విన్నారో గమనించారో దాని గురించి చెప్పండి మేడం. ఓకే సార్ చెప్పండి. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ ఒక 5 మినిట్స్ ముందు జాయిన్ అయ్యాను సార్. లేదు, నేను గ్రూప్ లో చాలా రోజుల తర్వాత జాయిన్ అయ్యాను. మేడం ఓకే మ్యామ్. కలర్స్ గురించి చెప్తా ఉన్నారు. బ్లాక్ ని రెడ్ అని ఆహా. చదవాలి. నేను అప్పుడే జాయిన్ అయ్యాను సార్ యాక్చువల్లీ. ఓకే ఓకే మ్యామ్. ఎక్కడి నుంచి మేడం మీరు? హైదరాబాద్ నుంచి మేడం. ఓకే ఓకే. మీకు నచ్చింది, అర్థమైందా కలర్స్ ది? జస్ట్ నేను 2-3 సెంటెన్స్ లో విన్నాను మేడం. యాక్చువల్లీ ఆ ఆహాహా. బుక్ నా దగ్గర కూడా ఉంది, కానీ 2006లో నా దగ్గరకు వచ్చింది ఆ బుక్. ఐ మీన్ నేను కొన్నానా నాకు ఎవరు ఇచ్చారో తెలీదు. ఆ. సారు చనిపోయిన తర్వాత ఇప్పుడు తను చెప్తుంటే సారు అయ్యో నా దగ్గర కూడా ఉంది, నేను కూడా చదవలేదు అనిపించింది నాకు. అదేలేండి. అదే ఈ కలర్స్ టెక్నిక్ ఏంటంటే మనము రాసినప్పుడు ఎల్లో అని రాస్తాం కదా, కలర్ స్కెచ్ తోని ఎల్లో అని వర్డ్ రాసేది రెడ్ తో రాయాలి. ఓకే మ్యామ్. రెడ్ అనే వర్డ్ రాసేది గ్రీన్ తో రాయాలి. అంటే కలర్ మార్చాలి మనము. అట్లా మార్చి రాసిన దాన్ని మనం ఎలా చదువుకోవాలంటే ఫస్ట్ అక్కడ ఏది ఉందో ఆర్డర్ లో చదువుకుంటాము. తర్వాత కలర్ ఏది ఉందో ఆ కలర్ చదవాలన్నమాట. ఇప్పుడు ఎన్ని ఎల్లో కలర్స్ అయినా వాడచ్చా, లేకపోతే 4-5 కలర్స్ ఎన్నైనా అట్లా వాడించుకో. ఒక లిమిటేషన్ 10 ఉందా? వరకు మనం రాసుకొని ప్రాక్టీస్ చేస్తే బ్రెయిన్ కి ఐస్ కి ఎక్సర్సైజ్ అది. ఓకే మ్యామ్. అది చెప్పున్నదని చెప్పానండి. అదే ఓకే థ్యాంక్ యూ ఓకే. మేడం. చాలా సమయం అలాగే సార్. గడిచింది. సార్ చెప్పండి సార్. శిల్పా గారు, తర్వాత వాసు గారు ఈ సెషన్ యొక్క లింక్ తర్వాత మన గ్రూప్ లో షేర్ చేస్తారు. ఓకే అవకాశం సార్. ఉంటే మీరు ఆ సెషన్ అందులో అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇది చాలా బాగుంది ఈ సెషన్.
నేను ఓకే అటెండ్ సార్. అయిన సెషన్స్ లో ఇది చాలా బాగుంది. తర్వాత మీ దగ్గర ఎలాగో బుక్ ఉంది కాబట్టి బుక్ కూడా చదవండి. ఒకసారి సెషన్ అటెండ్ అయితే ఇంకా బాగుంటుంది మీకు. అంటే రికార్డింగ్ చెప్తున్నారా మీరు? ఎస్ మేడం రికార్డింగ్. ఓకే. రికార్డింగ్ షేర్ చేస్తారు కాబట్టి ఎలాగో ఓకే సార్. ఒకసారి షూర్ షూర్ చూడండి. షూర్. థ్యాంక్ చదివితే యూ. ఇంకా బాగుంటుంది అది. అది నాకు అనిపిస్తుంది అట్లా. తర్వాత ఇంకొక మాట చెప్తా సార్, మీరు పర్మిషన్ ఇస్తే. ఓకే ఆ, సార్. శిరీష గారు బుక్స్ చదవటం గురించి ఆవిడ చెప్పిన దాంట్లో అంటే ఆ ఒక సినిమా యాక్టర్ ఉన్నారు, ఆయన రైటర్ కూడా, తనికెళ్ళ భరణి గారు. బుక్ రీడింగ్ గురించి అంటే ఒక పుస్తకాన్ని రిలీజ్ ఫంక్షన్ లో వారిని ఒక చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. పిలిచినప్పుడు వారు చెప్తారు ఇట్లా, ఒక పుస్తకాన్ని ఎన్నిసార్లు చదవాలి అని అంటే 7 సార్లు చదవాలంట ఒక్క పుస్తకాన్ని. ఫస్ట్ టైం ఎలా చదవాలి అని అంటే నవల చదివినట్టుగా మొత్తం టకటకటకటా చదివేసుకుంటూ వెళ్ళిపోవాలట. అందులో ఏం గుర్తుంది ఏం గుర్తులేదు ఏం పట్టించుకోవద్దట. ఫస్ట్ టైం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేసేయాలి. ఆ తర్వాత సెకండ్ టైం నుంచి చదవటం మొదలెడతా ఉంటే 7 సార్లు చదివితే అట వారు చెప్పిన మాటల్లో మన బోన్ లో కూడా వెళ్ళిపోతుందంట ఆ మెమొరీ, అంతగా వెళ్తుంది అని అంటారు. అంటే అక్కడ ఒక పుస్తకం రాసినటువంటి రచయితకి సలహా ఇస్తూ ఫస్ట్ అంటే నిర్మోహమాటంగా విమర్శనాత్మకంగా మీరు ఇంకా చదవాలి అంటే, మీరు రాయాలి అని అంటే ఇంకా బాగా చదవాలి అంట. ఒక రచయిత అనమాట అతనికి, మీరు ఇంకా చదవాలి. ఎలా చదవాలి అని అంటే ఈ విషయం ఇట్లా చెప్తారు, 7 times చదవాలి ఒక బుక్. సో అప్పుడు మన 7 different angles లో మనం అర్థం చేసుకుంటామట. చాలా మంది మనకు చెప్తారు భగవద్గీతని ఎన్నిసార్లు చదివితే అన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో మనకు అర్థమవుతుంది అన్నట్టుగా ఈ వారు చెప్తారనమాట. తనికెళ్ళ భరణి గారు చెప్పిన విషయం ఇది నాకు బాగా పట్టుకున్నాను నేను, ఎందుకో నాకు బాగా నచ్చింది, బాగా అనిపించింది. సో అందుకే ఇది మీకు షేర్ చేస్తే మీకు యూస్ఫుల్ ఉంటుందని చెప్పాను నేను. థ్యాంక్ యూ అండి. ఇందులోనే ఇంకొక చిన్నది చెప్పారు, కృష్ణుడి గురించి మీరు చెప్పేసరికి గుర్తొచ్చింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ అభిమన్యుడు చనిపోతాడు కదా, చనిపోయినప్పుడు ఏడుస్తాడంట అర్జునుడు, బాగా ఏడుస్తాడంట. అందరూ వచ్చి ఊరుకోబెడుతున్నారు, కృష్ణుడు కూడా వచ్చి ఏడుస్తున్నాడంట. ఎందుకయ్యా ఏడుస్తున్నారు? ఆయన అంటే కొడుకు ఏడుస్తున్నాడు, కొడుకు కాబట్టి ఏడుస్తున్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అందరూ వచ్చి అడిగితే, నేను ఇన్నాళ్ళు గీత చెప్పానా, గీత ఏమీ ఆయనకు అర్థం కాలేదు. చెప్పారు మేడం మీరు. అదే అర్జునుడికి గీత ఇంకా అర్థం కాలేదన్నమాట అక్కడ. వాడికి నేను ఇంతసేపు చెప్పిన భగవద్గీత అర్థం కాలేదు. అందుకే వినటం తేలికండి, ఆచరణలో దాన్ని తీసుకోవటం అన్నదే అది ప్రాక్టీస్ చేస్తే రాదు. మాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ 4 ముక్కల్లో చెప్పాలంటే, యూనివర్స్ని ఆస్క్, బిలీవ్, రిసీవ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ ఉందే ఇవ్వటానికి, అడుగు, నమ్ము ఇస్తుంది అని, బిలీవ్ అండ్ రిసీవ్ అంటే పొందినట్టుగా అనుభూతిని చెందు, ఆ తర్వాత గ్రాటిట్యూడ్. అప్పుడు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అన్నది మేము మా క్లాసులో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. ఇట్ ఈజ్ ఏ సైన్స్, అదేమి కొట్టివేసేది కాదు. మనకి దాంట్లోనే తదాస్తు దేవతలు ఉంటారు, ఎప్పుడు మంచినే అనుకో, పాజిటివ్ గానే థింక్ చెయ్యి, నువ్వు అనుకున్నట్టు పైన తదాస్తు అనగానే జరుగుతుంది అన్నది మనకి చెప్తారు పెద్దలు. అదిగాక ఈ పుస్తకాలు చదవటం అన్నది మిగతా కంట్రీస్ లో పుట్టినప్పటి నుంచి బొమ్మలతో స్టార్ట్ చేసి నైట్ పుస్తకం చదివిన తర్వాతే వాళ్ళు పడుకోవటం. వాళ్ళకి చదవటం రానప్పుడు వాళ్ళ అమ్మ ఎవరో చదువుతారు పడుకునే వరకు, తర్వాత వాళ్ళు కూడా పుస్తకం కంపల్సరిగా చదవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య నాకు డిమెన్షియా, మతిమరుపు లాగా వస్తుందేమో అనుకుంటాం కదా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నాకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, అమ్మా మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా, రోజు కనీసం ఒక 10 పేజీల పుస్తకం చదవండి అన్నది నాకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్. కాబట్టి ఇంత ఉపయోగం ఉన్న పుస్తక పఠనాన్ని మళ్ళీ మా దగ్గరికి తెచ్చి మమ్మల్ని నిద్ర లేపి ఇంత చక్కటి అనుభూతిని మాకు ఇస్తున్నందుకు వాసు గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నప్పటికీ తక్కువే. మీరు అందులో చెప్పినప్పుడు ఆస్క్ లైక్ ఏ కింగ్ అండి. మనం ఏది అడగాలన్నా
ఆస్క్ లైక్ ఏ కింగ్. ఎక్కువగానే అడిగి తీసుకోవాలండి యూనివర్స్ నుంచి. చిన్న చిన్నది అడగకూడదు, ఎక్కువే అడగాలి. కానీ Yes. గ్రాటిట్యూడ్ మర్చిపోకూడదు. అది మర్చిపోకూడదు. ముందు ఆస్క్ లైక్ ఏ కింగ్. అది. ఆస్కింగ్ లో యాజ్ కింగ్ అనేది ఉంటుంది. ఓకే. యాజ్ కింగ్. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అడగచ్చా? అడిగండి మేడం. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను ఈ మధ్యనే వింటున్నాను. సో నాకు ఒక డౌట్ ఉంది దాంట్లో. ఇప్పుడు మనం అన్ని అడుగుతాము, నమ్ముతాము, గ్రాటిట్యూడ్ చేస్తాము. సో దాని మీద మనకు స్కిల్ లేదనుకోండి, ఆ పొజిషన్ మనకు వస్తుంది. సో మనం ఎలా అప్పుడు దాన్ని సర్వైవ్ చేయాలి? అంటే ఇప్పుడు ఆ పొజిషన్ ఒక 1 year 2 years మనం హోల్డ్ చేయాలి. సో మనకి కొంచెం డౌట్ ఉంటుంది, అంత స్కిల్ నాకు లేదు అని. అప్పుడు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సర్వైవ్ చేసుకోవాలి? అంటే ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. మనం ఒకటి లెర్నింగ్ చేసుకోవాలి. లెర్నర్ బెస్ట్ లెర్నర్ ద్వారా మనం వింటూ ఉన్నా అవి ఇట్లాంటి సెషన్స్ లోనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మనకి ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అనేవి మనకి తెలుస్తాయి. మేము కోచ్ నరేంద్ర గారి దగ్గర నేర్చుకున్నామండి మొత్తం ఇది. ఆ కోచ్ నరేంద్ర గారి దగ్గరది మేము మొత్తము 1.5 year నుంచి సార్ని నేను ఫాలో అవుతున్నాను. ఏదైనా సార్ది ప్రతిరోజు మాకు ఉంటాయి, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెక్షన్ ఏదో ఒకటి ఉంటాయి. మేము ఎప్పుడైనా కొంచెం బ్యాక్వర్డ్ వచ్చినప్పుడు ఆ సెక్షన్ అటెండ్ అవుతాము, మళ్ళీ రీబూట్ చేసుకుంటాం. ఒకసారి మనం యోగా చేద్దాం అనుకుంటాం, కొన్నాళ్ళు చేసాక ఆపేస్తాం. మళ్ళీ ఇప్పుడు చేయాలన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తాంగా. అట్లాగా మళ్ళీ మనం రీబూట్ చేసుకోవడం, మళ్ళీ మన బుక్స్ మనం చూసుకోవడం, పలానా బుక్ ఏదో మనం చదివితే గుర్తొస్తుందని ఆ బుక్ చూడటం, అట్లా ప్రాక్టీసే. ఓకే ఓకే మ్యామ్. శిల్ప గారు ఇంకొక మాట. చెప్పండి సార్. we attract what we are, not what we want అంటాం. సో we attract what we are, not what we want. సో వాట్ వీఆర్, మీరు ఒక పొజిషన్ కి వెళ్ళారు, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అయింది, మీరు ఒక పొజిషన్ కి వెళ్ళారంటే యు డిజర్వ్ దట్ పొజిషన్. మీకు స్కిల్స్ కూడా ఆటోమేటిక్ గా ఫేజ్డ్ మేనర్ లో వస్తానే ఉంటాయి. అంటే వితౌట్ ఎనీ స్కిల్ నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి నేను ఎట్లా మేనేజ్ చేయాలి, ఇంతమందిని మేనేజ్ చేయాలి కదా, అప్పటికప్పుడు నాకు ఎట్లా వస్తాయి థాట్స్, నేను అప్పటికప్పుడు ఎట్లా పనిచేయాలి అనేటువంటి ఒక క్వశ్చన్ లేదా ఒక డౌట్ అనేది మీకు వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా యూ డిజర్వ్ టు బి. అక్కడికి వెళ్ళారంటే యు ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ దట్ టాలెంట్. ఊరికే టాలెంట్ లేకుండా మీరు వెళ్ళిపోరు. లా ఆఫ్ అట్రాక్షన్ లో మీకు ఆ టాలెంట్ కూడా వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. మీకు ఆ పొజిషన్, మీరు అందులో ఆ పొజిషన్ లోకి వెళ్తున్నారు అని అంటే యూ డిజర్వ్ టు బి అనమాట. వెన్ యూ డిజర్వ్ ఇట్ అంటే యూ కెన్ పెర్ఫార్మ్ వెళ్ళండి. సో అందులో డౌట్ ఏం పెట్టుకోకండి. ఎలా పెర్ఫార్మ్ చేస్తాను, ఇంతకు ముందు నేను ఎప్పుడు చేయలేదే ఆ పని అని అనుకోకండి. మీరు చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం లింకన్ ఉన్నారు. ఆయన డిఫరెంట్ ఎలక్షన్స్ లో విలేజ్ సెక్రటరీ నుంచి వైస్ ప్రెసిడెంట్ దాకా అన్నిట్లో ఓడిపోయిన ఆయన. అతడికి ఏమి అంతకుముందు పాలిటీషియన్ గా అతడికి ఏమి ఎక్స్పీరియన్స్ లేదు. బట్ అతను ప్రెసిడెంట్ మాత్రం గెలిచాడు. నేను ప్రెసిడెంట్ అయ్యాక నేను ఎలా మేనేజ్ చేయగలను అని అనుకోలేదు. బట్ ఈ కుడ్ మేనేజ్ వెరీ వెల్. అట్లాగే మీరు కూడా మేనేజ్ చేస్తారు. మీరు ఇప్పుడున్న పొజిషన్ కంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా యూ అట్రాక్ట్ దట్ స్కిల్. మీకు వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వస్తాయి అంతే. అది మేనిఫెస్టో. యూనివర్స్ ఇస్ రెడీ టు గివ్ టు యూ. మీరు రిసీవ్ చేసుకోవడానికి జస్ట్ యూ బిలీవ్ అండ్ రిసీవ్ ఇట్. లా ఆఫ్ అట్రాక్షన్. కరెక్ట్. చాలా కరెక్ట్ గా చెప్పారు రామన్ గారు. కరెక్ట్ పాయింట్. అంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఆ జర్నీలోనే మీకు ఆ స్కిల్స్ అనేవి వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది, కానీ చాలా ఆసక్తిగా ఈరోజు 9:45 దాకా కూడా డిస్కషన్ అనేది జరుగుతున్నాయి. మంచి టాపిక్ అనేది వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇప్పటి వరకు సమయాన్ని కేటాయించి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఆకలి ఉండదు, దాహం ఉండదు, టైం ఓకే, ధన్యవాదాలు. ఈరోజు ఈ సెక్షన్ని క్లోజ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.